హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. అసలు నామినేషన్స్ ఏమన్నా ఉన్నాయి, అసలు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. ఇంకా ఎవరికి ఏం దొరకలేదు. ఇంకా అందరూ ఏంటంటే ఇటువైపు వైల్డ్ కార్డ్స్ మీద ఎవరు మిగిలారు, రోహిణి నెటివ్ చేయకూడదు, తేజ అని, అవినాష్ని. వీళ్ళు ఇంకా గౌతమ్ని ఫుల్ టార్గెట్ చేశారు. ఓజీస్ అంతా కలిపి గౌతమ్నే కార్నర్ చేసినట్టుగా అయింది. మిడ్ నైట్ టాక్స్లో కూడా అదే మాట్లాడుకుంటారు, ఈ తేజను రోహిణి వీళ్ళంతా పాపం గౌతమ్ని పట్టుకున్నారా అని చెప్పి. ఇటువైపు వచ్చేసరికి ఓజీల్లో ఉన్న వాళ్ళలో పృథ్వీ, అవినాష్ మనం ఎప్పుడు జరిగే నామినేషన్సే, ఎప్పుడు ఊహించే వాళ్ళే వేశారు. పెద్ద ట్విస్ట్లు అయితే ఇక్కడ ఏమి జరగలేదు, పెద్ద పెద్ద రీజన్స్ కూడా జరగలేదు. అసలు ఎప్పుడో తీసుకొచ్చారు. అదే అలాగే ఇటువైపు వాళ్ళు కూడా ఎప్పుడో తీసుకొచ్చి నామినేట్ చేసుకున్నారు. ఈసారి నామినేషన్స్లో పెద్ద హై పాయింట్లు తెచ్చిన వాళ్ళు ఎవరంటే ఒక్కళ్ళని కూడా చెప్పలేం, అలా ఉన్నాయి నామినేషన్స్ అయితే. అవి కూడా సాగి సాగి లైవ్లో ఎంతసేపు సాగి ఇచ్చాడంటే ఈ నబీల్ అయితే మరి అసలు రీజనే లేకుండా ఒక పాయింట్ మాట్లాడి దాని మీద ఒక హైగా మాట్లాడేసి ఏదో ఫైర్ ఏదో ఇప్పుడే మన ఒంట్లోంచి పుట్టుకొచ్చినట్టుగా యాక్ట్ చేసేసి 2-3 జోకుల్లాగా వేసేస్తే అవి ఒక పెద్ద ఏంటంటారు ప్రోమోల్లో పేలిపోతాడు, మంచి ఫైర్ ఉన్నట్టుగా ఇదైపోతాడని, ఎలివేట్ అయిపోతాడని ఆ నబీల్ అనుకుంటున్నాడేమో. ఆ విధంగా ఇవ్వడానికి ట్రై చేశాడు, కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఏదైతే పెట్టికొచ్చినట్టు ఉంటుందో అలాంటి ఫైరే కనిపించింది మనకి. సో అనవసరమైన చోట ఫైర్ ఇస్తే అందరూ కమీడియన్స్ అయిపోతారు కదా, ఆ టైప్లోనే అయిపోయి ఇప్పుడు నబీలు. సరే, ఆ విధంగా నామినేషన్స్ అయితే ఏదో మమ్మ అంటూ ముగిసినాయి అనమాట. సో మొత్తానికి ఎవరైనా నామినేషన్స్ వస్తేనే కదా ముందు టాస్క్లు, గేమ్లు ఇవన్నీ జరిగేది. అండ్ ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఎవరు ఉన్నారో చెప్పుకుందాం. ఈజీగా అర్థమైపోతుంది ఈ వీక్ కూడా ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనేది. ఎందుకంటే ఉన్నోళ్ళందరూ టాప్ కంటెస్టెంట్లను తీసేస్తే మిగిలిన వాళ్ళే ఈసారి ఎలిమినేషన్. అది కూడా ఈసారి డబల్ ఎలిమినేషన్ ఉంటుంది ఖచ్చితంగా, తెలిసిందే కదా. సో ఆ విధంగా అయితే ఎవరు ఉంటారో మనం ఖచ్చితంగా డిసైడ్ చేసి చెప్పేస్తాం నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియో అయితే నిన్న నామినేషన్స్ రివ్యూ ఏమైందనేది చూద్దాం. సో స్టార్టింగే సాంగ్ వేస్తారనమాట. సో నామినేషన్స్ అయితే మొదలైపోతాయి. బిగ్ బాస్ మీరు ఎవరైతే హౌస్లో చూడాలనుకోవట్లేదో, హౌస్ నుంచి బయటికి పంపించాలనుకుంటున్నారో, ఒక ఇద్దరిని కారణాలు చెప్పి నామినేట్ చేయాలంటారు. అక్కడ జీనీ ల్యాంప్ ఉంటుంది కదా, అల్లావుద్దీన్, అది పెడతారనమాట. దానిలో నుంచి కలర్ వస్తుంది, మీద పడుతుంది, తెలిసిందే. సో ఆ విధంగా నామినేట్ చేసి ఫస్ట్ నబీల్ వచ్చేసి ఈ గౌతమ్, తెలిసిందే కదా. నిన్న గౌతమ్ చెప్తూ కూడా ప్రేరణతో డిస్కస్ చేస్తూ, నేను రేపు చూడు రాడిచ్చేస్తాను, చిన్న చిన్న పాయింట్లు ఉన్నా కూడా వాటి మీద ఫైర్ జోడించి రెచ్చిపోతాను అన్నాడు కదా. సో అదే చేస్తాడనమాట ఇప్పుడు కూడా. కానీ ఈయనకు అర్థం కానిది ఏంటంటే అసలు ఏంటో ఆ ఫైరు, అది ఒక కరెక్ట్ టైంలో ఒక కరెక్ట్ నోట్తో పెడితేనే దానికి వాల్యూ ఉంటుంది అనమాట. ఏదో ఒక చిన్న పాయింట్ చెప్పేసి దానిలో ఫైర్ తీసుకొద్దాం అనుకుంటే ఫైర్ లేకపోగా ఏమంటారు కమీడియన్ అయిపోయాడు అనిపిస్తుంది ఇక్కడ నబీలో. చూద్దాం ఆ సంగతి ఏంటో. వీళ్ళు నామినేషన్ మొదలెట్టేస్తారు అనమాట. నువ్వు ఏ రాసావు మన నోట్లో, ఒక్కో వారం ఒక్కోళ్ళతో ఉంటాడని రాసావు కదా. అంటే ఇక్కడ గౌతమ్ అంటాడు ఒక్కో వారం ఒక్కోళ్ళతో ఉండడం కాదు, ఒక్కో వారం ఒక్కోళ్ళతో ఒక్కోలాగా ఉంటాడంట. ఏంటో ఈ ఒక్కో. సో ఆ విధంగా అయితే వీళ్ళు ఒక్కో అంటారనమాట. సో నబీల్ గౌతమ్ అంటాడు అనమాట, అవును మరి నువ్వు నైన్కి వచ్చి ఏం చెప్పింది, ఒక్కో వారం ఒకరితో ఉంటాడన్నది. నేను అందుకే నువ్వు నాతో మంచుకుంటూ వెనకాల నా గురించి గౌతమ్ టాప్ 5 ఎలా ఉంటాడు అది ఇదని మాట్లాడుతున్నావు అంటే నబీల్ అంటాడు అనమాట, నేను అలా అనలే, గౌతమ్కి ఓటింగ్ ఎలా వస్తుంది, అతను ఏం చేస్తే ఓటింగ్ వస్తుంది ఆ విధంగా మాట్లాడాను అని చెప్పి నబీల్ అంటాడు. నీతో మంచుకున్నప్పుడు, నేను నీతో మంచిగా మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏదో హౌస్లోకి వచ్చి చెప్పింది, దాన్ని ఎలా పట్టుకొని నమ్ముతావు? ఆ అమ్మాయి వెళ్ళిపోగానే వితిన్ సెకండ్ నీ దగ్గరకు వచ్చి గౌతమ్ నేను ఇలా డిస్కస్ చేశాను కానీ అలా డిస్కస్ చేయలేదు, నువ్వు ఏం మిస్అండర్స్టాండ్ చేసుకోకు అంటే, మళ్ళీ గౌతమ్ వచ్చేసి నువ్వు జెన్యూన్ అనుకుంటున్నాను అంటే, నేను జెన్యూన్, మరి నేను జెన్యూన్ కాదన్నట్టు పోట్రే చేస్తున్నావు నువ్వు, నేను జెన్యూనే, నేను అన్ని జెన్యూన్గానే చేస్తున్నాను అని నబీల్ అంటాడు అనమాట. ఆ తర్వాత వీళ్ళు మొన్న జరిగిన గొడవ రీసెంట్గా టాపిక్ ఎత్తాడు. నిఖిల్, రోహిణి వాళ్ళిద్దరు నుంచినప్పుడు ఎవరు మద్దతు ఇస్తారు కంటెండర్కి అన్నప్పుడు, నువ్వు వైల్డ్ కార్డ్స్ని ముంచేద్దాం అనుకున్నారు, మీరు ఓజీ క్లాన్గా ప్లాన్ చేసి మమ్మల్ని పంపించేద్దాం అనుకున్నారు అనే టాపిక్ ఎత్తావు. ఎప్పుడో 5వ వారంలో జరిగింది. సో నువ్వు వైల్డ్ కార్డ్స్గా వచ్చిన మీకు నేను ఎంత సపోర్ట్ ఇస్తున్నాను, ఇటువైపు అవినాష్ షీల్డ్ ఇచ్చాను, చీఫ్గా నేను చాలా సపోర్ట్ ఇచ్చాను, ఇన్ని చేస్తున్న మమ్మల్ని ఒక ట్యాగ్ చేసేయాలని చూస్తున్నావు, వైల్డ్ కార్డ్స్ని వీళ్ళందరూ టార్గెట్ చేశారు అని ముద్ర వేయడానికి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. నువ్వు అలాగా. అండ్ ఆల్సో నువ్వు నన్ను ఏమన్నావు మొన్న మధ్య ఏంటి,
మాటల్లో పులి నబీలు, గేమ్‌లో మాత్రం పిల్లి అన్నట్టు నువ్వు మాట్లాడావు గదా! నాకు కూడా అలాగే అనిపిస్తుంది గౌతమ్ నిన్ను చూస్తుంటే. నామినేషన్స్‌లో మాత్రం నీకు ఫైర్ కనిపిస్తుంది గానీ, గేమ్‌లో నీకు ఫైర్ లేదు అని గౌతమ్‌ని అంటాడనమాట నబీలు. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు నాలో ఫైర్ ఉంది, నాలో ఫైర్ ఉంది అన్నట్టు గ్రామంలో కాదు టన్నుల్లో ఉంది అని చెప్పి గౌతమ్ కృష్ణ చెప్పుకుంటాడు. ఈ విధంగా అయితే తనకి ఇలా నామినేషన్ ముగుస్తది. ఇక్కడ గౌతమ్ ఏమంటాడంటే, నబీల్ నా ఫ్రెండ్‌గా చూశాను కానీ నీ నుంచి నాకు ఏ హెల్ప్ రాలేదు. నువ్వు అంత జెన్యూన్ కాదన్నట్టు మాట్లాడతాడనమాట. ఇక్కడ నబీల్ ఏమంటాడు, నీలో తప్పు ఉంటే ఉందని చెప్తాను. నేను ఇక్కడ బంధుత్వాలు, ఫ్రెండ్‌షిప్‌లు పెట్టుకోవడానికి రాలేదు అని చెప్పి నబీల్ అంటాడనమాట. సో, ఏమైనా ఇక్కడ నబీల్ యాక్షన్ కొంచెం ఓవర్ యాక్షనే అనిపించింది. ఎందుకంటే ఈ ఈ పెట్టుకొచ్చినట్టే ఉండకూడదు అది. అది సిచ్యువేషన్ పరంగా అంత ఫైర్ ఉన్న టాపిక్ అయి ఉండాలి. ఆల్రెడీ గౌతమ్ మీద అందరూ ఏసి ఉన్నారు. అయ్యే పాయింట్లు వస్తున్నాయి. అలాగే మాట్లాడుకుంటారని తెలుసు. ఆ సిచ్యువేషన్‌లో ఆయన అలా అంత రెచ్చిపోయినా మనలో కూడా ఫైర్ మళ్ళీ చూడడానికి కూడా ఫైర్ రాదనమాట. ఆ విధంగా నామినేషన్ ముగిసింది. నా సెకండ్ నామినేషన్ వచ్చి విష్ణుప్రియ అంటాడు నబీలు. అసలు నువ్వు గేమ్‌లో గానీ, ఆటలో గానీ నువ్వు ఆసక్తి అంత కనిపించట్లేదు. నువ్వు అంత ఏమంటారు ఇంట్రెస్ట్ లేనట్టుగా అనిపిస్తుంది గేమ్ మీద. వర్స్ట్ కంటెంట్ ఎవరు అన్నప్పుడు నేను నీ పేరే రాసినాను విష్ణుప్రియ. అండ్ ఆల్సో నువ్వు ఆడిన గేమ్స్లో కానీ వాటిలో కానీ విన్నింగ్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు. విష్ణుప్రియ వచ్చి తెలిసిందే కదా మన జెన్యూన్ అక్క. నేను ఇదైతే ఒప్పుకుంటాను. ఎందుకంటే గ్రూప్ గేమ్లో ఆడినప్పుడు గెలిచాను కానీ సింగిల్గా అయితే నేను ఒక్కడు కూడా గెలవలేదు. నేను ఎఫర్ట్స్ అయితే పెట్టాను. అంత మాత్రాన కసి లేదు, గేమ్ మీద ఆసక్తి లేదంటే నేను ఒప్పుకోను అంటే ఇక్కడ నబీల్ అంటాడు అనమాట. గేమ్ ఎవరైనా వస్తే, టాస్క్ ఏమైనా వస్తే మేమందరం చాలా హుషారుగా ఏంటి అన్నట్టు ఆసక్తిగా ఉంటాం. నువ్వు మాత్రం అదేం పట్టినట్టుగా నీ విషయం నువ్వు చూసుకుంటూ ఉంటావు. ఇప్పుడు ఒక అమ్మాయిగా నేను గెలిచి చూపించాలని నాకు ఉంది. నాకు టైం రావట్లేదు, అలా కుదరట్లేదు. నీ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను అంటే నబీల్ ఇక్కడ ఓపెన్ అయిపోతాడు. ఒక మనిషి మీద పెట్టిన ఇంట్రెస్ట్ నువ్వు గేమ్ మీద పెడితే బాగానే ఆడతావమ్మా అనేటప్పటికీ అలా 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 ఎలా అంటావు అసలు నువ్వు నబీల్ చెప్తుంది ఇక్కడ. నేను అలా ఏం ఒప్పుకోను. ఇక్కడ పెట్టాల్సిన ఇంట్రెస్ట్ ఇటు పెడితే విన్ అవుతావు అనడానికి. నేను మిగతా పర్సన్స్ అందరినీ తీసుకొచ్చింది మనలో ఉన్న బిహేవియర్, మనలో ఉన్న పర్స్పెక్టివ్ బయటికి తీయడానికే తప్ప నేను అదైతే ఒప్పుకొని నేను గేమ్లో కూడా బాగా పెడుతున్నాను అన్నట్టు చెప్తుంది. మరి ఫ్యాన్స్ వినండి మరి అక్క ఏం చెప్తుందో. ఈ వీక్తో విష్ణుప్రియ అక్క అయితే వెళ్ళిపోవాలి. అసలు బిగ్ బాస్ అంటే ఏం చేయడానికి వచ్చింది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, జెన్యూన్గా కనెక్ట్ అయిందంటే అమ్మ ఆటలో ఆడడానికి వచ్చావు, నువ్వు జెన్యూన్గా కనెక్ట్ అయితే మాత్రం అక్కడ వేరే ఆట మొదలెట్టేస్తావా అని చెప్పు. ఏ ఆట ఆడమంటున్నారో అందుకే కదమ్మా నీకు రెమ్యూనరేషన్ ఇచ్చి నీ మీద అన్ని కెమెరాలు పెట్టి చూపిస్తుంటే నువ్వు నాకు నచ్చినట్టు ఉంటాను అంటే ఎలా కుదురుతుంది? అలా ఇన్ని రోజులు కొనసాగించావు. దయచేసి విష్ణుప్రియని ఎలిమినేట్ చేసేయండి. నేను పెద్ద రివ్యూర్ని కాదు, అయినా కూడా చూడలేకపోతున్నాం అసలు. ఏంటి ఆ ఎలా వెళ్ళిపోతుందంటే బయట కూడా అలానే ఉంటుందంట. చాలామంది అన్నారు అంటే కొంచెం జోవియల్గా అందరితో కలిసిపోవడం అలా ఉంటుందంట. కానీ ఒక గేమ్ షోకి వచ్చినప్పుడు ఇక్కడే దొరికిందా అమ్మ నీకు కనెక్ట్ అవ్వాలని? బయట చూసుకోవచ్చు కదా. ఇలాంటివి చాలా తప్పు. విష్ణుప్రియ మాత్రం ఆమె బిహేవియర్ ఇది, నా జెన్యూనిటీ ఇదే అని పదిసార్లు నొక్కి చెప్తుంటే అది ఇంకా బాధగా ఉంది. ఎందుకంటే విష్ణుప్రియ ఏంటంటే కొంచెం ఇలాంటి జెన్యూనిటీ బయట చూసి ఓకే బాగానే ఉంటుంది, కానీ గేమ్ షోకి వచ్చి నువ్వేం చూపిద్దాం అనుకుంటున్నావు? ఇదైతే చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. ఇంకా బ్యాడ్గా పోతుంది కూడా. ఇంకా ఎంత డ్యామేజ్ అయినంత వరకు చాలు. పాపం బిగ్ బాస్ ఇప్పటికైనా విష్ణుప్రియని వదిలేసి ఆ అమ్మాయి బాగాలని అమ్మాయిని వదిలేస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. నేను ట్రై చేస్తున్నాను, నేను ఇంకా బెటర్గా ట్రై చేస్తాను అని చెప్పింది. నామినేషన్ అయితే ముగిసిపోయింది. ఇటువైపు పృథ్వీ వచ్చేసి అవినాష్కి లేపుతాడనమాట. పృథ్వీ వచ్చేసి మొన్న రోహిణి అండ్ విష్ణుప్రియ మ్యాటర్ అనమాట. లోపలికి వెళ్ళి మొత్తం రచ్చరచ్చ జరుగుతుంది కదా, వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత లోపలికి వెళ్ళి విష్ణుప్రియ అడుగుతుంది రోహిణిని, ఇందాక నువ్వేం మాట్లాడావు గేమ్లో ఉన్నప్పుడు రోహిణి, అసలు నీకేమైనా అర్థమవుతుందా అన్నట్టుగా అడుగుతుంది అనమాట. ఆ టైంలో నిఖిల్ అక్కడే కూర్చొని ఉంటాడు, అవినాష్ కూడా కూర్చొని ఉంటాడు. కానీ అవినాష్ లేచి వెళ్ళిపోతాడు. నాగార్జున గారు ఆ క్లిప్ ప్లే చేసి కూడా చెప్తాడనమాట, ఎందుకు అవినాష్ లేచి వెళ్ళిపోతున్నావు అంటే నాకెందుకు వచ్చింది సార్, ఇద్దరు అమ్మాయిల మధ్యలో అని వెళ్ళిపోయాను అంటాడు. ఆ టాపిక్ అనమాట ఇక్కడ పృథ్వీ. ఇద్దరు అమ్మాయిల మధ్యలో నువ్వు పట్టినట్టుగా ఉండి వెళ్ళిపోకుండా నువ్వు అక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సింది, నువ్వు చీఫ్ కంటెండర్ కూడా కదా, నువ్వు ఓన్లీ అబ్బాయిలకే చీఫ్ కాదు కదా అమ్మాయిలకు కూడా కదా అని పృథ్వీ అంటున్నాడు. ఆల్సో గౌతమ్కి నాకు గొడవ జరిగినప్పుడు మాత్రం ఇక్కడ ఏం మాట్లాడలేదు, మీరు కామ్గా ఉండిపోయారు. అక్కడికి వెళ్ళి నాగార్జున గారు అడగగానే వెంటనే దుబ్బుకొచ్చి చెప్పావు నాదే తప్పని చెప్పి. మరి అదే ఎక్కడ చెప్పొచ్చు కదా, నువ్వు ఓపెన్గా ఉండొచ్చు కదా, చీఫ్గా ఉన్నప్పుడు నువ్వు ఆ బాధ్యత తీసుకోవాలి కదా. అంటే ఇక్కడ అవినాష్ ఒక మంచి మాటలు మాట్లాడతాడు. ఎందుకంటే ఆ ఇష్యూలో ఒక సంచాలక్ అనేవాడు ఉన్నాడు, అతను చూసుకోవాలి. అంటే ఇక్కడ పృథ్వీ అంటాడు చీఫ్గా అది కూడా మీ బాధ్యతే కదా, హౌస్
కామ్గా ఉండడం. సో మీరు అలా గొడవ జరుగుతున్నప్పుడు, ఫైట్ జరుగుతున్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి, ఎందుకంటే మీరు చీఫ్ కాబట్టి. సో అని పృథ్వీ అంటుంటాడు. నా క్యారెక్టర్ అది కాదు, ఇద్దరు పీపుల్ కొట్టుకుంటుంటే మధ్యలో వెళ్ళిపోయి ఏం జరిగింది అది కాదు, నేను శాంతంగా ఉండి గమనిస్తాను, గొడవలు పడుతుంటే సార్ట్ అవుట్ చేయడానికి రాలేదు, నేనేంటో నాకేమేంటో చూపించుకోవడానికి మాత్రమే వచ్చానని అవినాష్ అంటుంటాడు. ఇక్కడ పృథ్వీనేమో మిమ్మల్ని నామినేట్ చేసేది అందుకే, చీఫ్గా మీరు మీ బాధ్యత నిర్వర్తించలేదు. అండ్ ఇటువైపు పృథ్వీ వచ్చేసరికి మీరు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారంటే, నేను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను కదా, నేను 16 వారాలు నువ్వు చీఫ్ అవ్వలేకపోయావు, నేను జస్ట్ వచ్చిన 10 వారాలకి నేను 2 సార్లు చీఫ్ అయ్యాను. సో నేను టాస్క్లు ఆడితేనే కదా మరి నేను చీఫ్ అయ్యాను, మరి నేనేం ఆడలేదన్నావు ఏంటి అంటే, అవును నువ్వు చీఫ్ అయ్యావు, టాస్క్లు ఆడాను అంటున్నావు, మరి ఏది నీకు ఆడియన్స్ ఓట్ చేయాలి కదా, నువ్వు ఆడియన్స్ ఓట్ ఎందుకు చేయలేదు, నువ్వు ఎలిమినేట్ అయిపోయేవాడు, నబిల్ షీల్డ్ ఇవ్వడం వల్ల ఉన్నావు అని పృథ్వీ మామూలుడు కాదు, మంచి మంచి పాయింట్లు అవుతాడు పృథ్వీ. ఆల్సో పృథ్వీ ఏమంటాడంటే, నువ్వు నామినేషన్కి వచ్చిన ఫస్ట్ వీకే నీకు ఓట్ చేయలేదు అంటే అసలు ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు అసలు నువ్వు ఈ హౌస్లో ఉండడానికి అర్హుడివి కాదని, నబిల్ షీల్డ్ ఇవ్వడం వల్ల మీరు హౌస్లో ఉన్నారు, నబిల్ షీల్డ్ ఇవ్వడంతో నాకు అది లక్ అని ఫీల్ అవుతున్నాను, ఈ హౌస్లో ఉండడానికి నాకు ఆపర్చునిటీ, నేను నబిల్ షీల్డ్ ఇవ్వమని అడిగానా నేను, అది ఇదని చెప్పి అవినాష్ అంటుంటే, లగ్గా ఉండకూడదు ఇక్కడ, ఎవరైనా హార్డ్ వర్క్ చేస్తే ఈ హౌస్లో ఉండాలని చెప్పి పృథ్వీ అంటాడనమాట. అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తుంది, ఈ హౌస్లో ఉండడానికి మీరు అనర్హులు, ఏదైతే హార్డ్ వర్క్ మీద ప్రజలు ఓటింగ్తో అయితేనే ఉండగలరు, మొన్న మీకు పాయింట్లు రాసేటప్పుడు కూడా అందుకే రాశాను, యు ఆర్ ఎ గుడ్ ఎంటర్టైనర్ బట్ ఇండివిజువాలిటీ లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ లేదు, పెద్ద పెద్ద అక్షరాలతో రాశాను, మీరు అది బయటపడాలి అన్నట్టుగా చెప్తాడనమాట. ఆ విధంగా నామినేషన్ అయితే అయిపోద్ది. పృథ్వీ వచ్చేసి గౌతమ్ నామినేట్ చేస్తాడనమాట. నువ్వేం పీకలేమన్నావు కదా మొన్న ఆ టైంలో, నాకు నచ్చలేదు అది, అండ్ వైల్డ్ కార్డ్ని ఏదో టార్గెట్ చేసినట్టుగా మాట్లాడావు కదా, అది కూడా నాకు నచ్చలేదు. థర్డ్ ఏంటంటే, నువ్వు ఏదన్నా మాట్లాడేటప్పుడు మన ఇద్దరం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే టైంలో మళ్ళీ కెమెరా వైపు ఆటోమేటిక్గా తిరిగిపోతావు, అది కూడా నచ్చలేదు, ఇప్పుడు కూసేపు ఆగి చూడు నువ్వు మళ్ళీ కెమెరా వైపు చూస్తుంటావు అన్నట్టుగా అంటాడనమాట. ఆల్రెడీ చచ్చిన పామును మళ్ళీ చంపడం అంటారనమాట. ఇక్కడ గౌతమ్ కృష్ణ ఆల్రెడీ నాగార్జున గారు ఇచ్చిన స్టంటింగ్లకి ఏంటారో ఏమంటారు ఆ టైప్ ఆఫ్ ఏమంటారు దాన్ని క్లాస్ పీకడంతో మైండ్ పోయి, అరే నేను విన్నర్ వరకు వచ్చి నా చేతులారా నేనే పాడు చేసుకున్నాను కుమిలి ఏడుస్తున్నాడు. ఓకే, అదే ఎపిసోడ్లో కూడా చాలా ఫీల్ అయ్యాడు, చాలా అంత అగ్రెసివ్గా నాగార్జున సార్ అతని మీద పడిపోయి, నువ్వు జస్ట్ నన్ను ఓవర్లాప్ చేస్తున్నావు నేను మాట్లాడేది అని చెప్పి అంత రెస్పెక్ట్ కూడా లేకుండా, కంటెస్టెంట్లు అంటే నార్మల్గా నాగార్జున సార్ కొంచెం రెస్పెక్టెడ్గా ఉంటారు కదా, సో ఈయన ఆ విధంగా చేస్తున్నాడేమో, అందుకే కొంచెం అవుట్ ఆఫ్ బౌండ్ అయ్యి నా మీద అంత అగ్రెషన్ చూపించారేమో నాగార్జున గారు, నేను నిజంగానే రాంగ్ ట్రాక్ వెళ్తానేమో అనుకున్నాడో ఏమో. వెంటనే పృథ్వీకి లేచి, పృథ్వీ సారీ ఏం పీకలేను అన్నావు కదా, అది నా తప్పే అని చెప్తాడనమాట. వాడు వీడు అని పృథ్వీ ఎన్నోసార్లు అన్నాడు అది తప్ప అని కూడా నాగార్జున సార్ చెప్పారు, కానీ అదంతా బయటకు పోయి ఉండదు, నేను చేసిందే పెద్ద తప్పేమో అనుకున్నాడు పాపం, ఎందుకంటే అంత పెద్ద క్లాస్ పీకాడు ఆయన నాగార్జున సార్. సో ఇతను ఆ ఇదిలో పడిపోయాడు, ఆ ట్రాప్లో పడిపోయి నాదే తప్పేమో అని చెప్పి లేచి వెంటనే సారీ చెప్తాడు. అదే పాయింట్ మళ్ళీ ఇక్కడ పృథ్వీ తేవడం నాకు నచ్చలేదు. అఫ్కోర్స్ ఇంకా అక్కడ వాళ్ళు వేసుకోలేరు, వైల్డ్ కార్డ్స్లోనే వేయాలి, వైల్డ్ కార్డ్స్లో ఆల్రెడీ అవినాష్ వేసేసారు, ఇంకా తేజకి కానీ రోహిణి వేసే ఛాన్స్ లేదు, ఆయన అజాత శత్రువు ఎవరు ఉన్నారంటే రోహిణి చీఫ్గా ఉంది కాబట్టి ఇక తప్పదు మనోడే అన్నట్టు గౌతమ్ని పట్టుకున్నాడు అనమాట. గౌతమ్ ఆల్రెడీ చచ్చిన పామే కదా, మెల్లగా చెప్తుంటాడు, నేను ఏం పేకలేదు అంటాం తప్పే, నేను ఒప్పుకున్నాను కదా అది, కానీ రెస్పెక్ట్ అనేది ఒకళ్ళు ఇవ్వకపోతే అది చాలా పెద్ద తప్పు అవుతుంది, అది స్టార్ట్ అయింది నీ నుంచి, వాడు వీడు అండం అన్నట్టు గౌతమ్ చెప్తాడనమాట. ఇక పూర్వోత్తరాలు చెప్తాడు పృథ్వీ, నేను హైదరాబాద్ వచ్చి 1.5 years 2 years అయిందని, అంతా లేటెస్ట్ బాబు మన పృథ్వీ బాబు, రీసెంట్ అనమాట. సో అలాంటి ఆయనకి ఇంత పెద్ద ఆపర్చునిటీ బిగ్ బాస్ రావడం మామూలు విషయం కాదు, మరి చాలా లక్ అనే చెప్పాలి పృథ్వీది. అండ్ ఆల్సో మంచి మేజర్ సీరియల్ హీరోగా చేస్తున్నాడు కదా ఏదో నాగపంచమి, సో ఆ విధంగా బాగా క్లిక్ అయిందని చెప్పాలి. సో ఏదేమైనా నాకు అసలు వాడు వీడనే అంటారు అని తెలుసు, కానీ అది రాంగ్ వర్డ్ అని కూడా మొన్న ఆదిత్యన్ బ్రో అన్నప్పుడే తెలిసింది, ఆదిత్య బ్రోని నేను అన్నాను కదా అప్పుడే తెలిసింది నాకు, ఆ తర్వాత నాకు అది రాంగ్ అని తెలిసింది, అప్పటి వరకు నాకు తెలీదు, ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లము. నీకు తెలుసో తెలీదో నీకు ఈగో చాలా ఉంది అన్నట్టు గౌతమ్ అంటాడు. ఈగో అందరికీ ఉంటుంది, అందరి విషయాల్లో ఉంటుంది అంటే గెలవడం
ఈగో వేరు. కానీ నేను చెప్పిందే కరెక్టు, నేనే చెప్పిందే వినాలి అన్న ఈగో ఉండకూడదు అన్నట్టు గౌతమ్ అంటాడనమాట. కెమెరా చూడటం అనేది పెద్ద తప్పేం కాదు. మనం నువ్వు అటు చూసి చెప్పినా ఇటు చూసి చెప్పినా కెమెరా కన్వే చేసిన సేమ్ పాయింటే కదా. సో ఒకరికి మేనరిజం ఉంటుంది అంటే ఇది నా మేనరిజం అన్నట్టు అంటాడు. అవునులే, ఒక మీదకి వచ్చేసి పక్కన వాళ్ళని థ్రెటన్ చేయడం అనేది నీ మేనరిజమా, ఇది చాలా తప్పు పృథ్వీ, ఇది చాలా రాంగ్గా వెళ్తుంది, మనం ఏదో సాధించాలని వచ్చాం కానీ ఏదో విరవీగిపోకూడదు అన్నట్టు గౌతమ్ అంటాడు. మీదకి వస్తే మరి ఎలా ఉంటుంది అన్నట్టు అంటే, అవును కొడతావు నువ్వు అడుగుతున్నావు, అందుకే నేను మీదకి వచ్చాను అంటే అయితే కొట్టనని చెప్పాలి, కొడతావు అని చెప్పి నువ్వు నా మీదకి వస్తే ఏంటని గౌతమ్ అంటాడు అనమాట. సో ఇద్దరు ఒకళ్ళు బుగ్గలు ఒకళ్ళు పప్పు ఇచ్చుకుని బుగ్గలు గిల్లుకొని పో అనుకుంటారు. ఆ విధంగా నామినేషన్ అయితే అయిపోద్ది. బాబు ఏంటి ఎపిసోడ్లో చూస్తేనే ఈ నామినేషన్లు ఇంత చండాలంగా ఉన్నాయి. లైవ్లో గంటలు కూర్చొని అసలు నబీల్ అయితే ఘోరం అరాచకం, ఏమీ లేదు. సొల్లు అంటే సొల్లు. మనోడు ముందే చెప్పాడు అనమాట, నేను సొల్లు టాపిక్ తీసుకొని మంచి ఫైర్ సృష్టిస్తానని. అది కాస్త మామూలు కాదు బాబు. ఒక 100% అనుకుంటుంటే ఆయన 200% చేసి అక్కడ కంపు లేపాడు నబీల్ అయితే. అస్సలు నామినేషన్స్ చండాలం. ఎందుకంటే దగ్గరకు వచ్చేసింది, వాళ్ళు లిమిటెడ్ పీపుల్ అయిపోయారు. అండ్ విషయాలు కూడా పెద్ద ఏమీ లేవు, తక్కువే ఉన్నాయి. ఇటువైపు చూస్తే వైల్డ్ కార్డ్స్ తక్కువే ఉన్నారు. ఎవరిని వేసుకోవాలో తెలియక ఆ విధంగా అసలు మనం ఈజీగా గెస్ చేయొచ్చు ఎవరు కేసు ఉంటారు అనేది. ఆ విధంగానే జరిగింది. వాళ్ళు కూడా పెద్ద ఏమీ లేదు. ఇంకా అవ్వాలి, ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా హడలెత్తిపోతారు అనమాట. డబుల్ ఎలిమినేషన్ అయితే ఇంకేముంటుంది. ఇంకా తర్వాత మన ప్రేరణ వస్తుంది అనమాట. విష్ణుప్రియ తెలిసిందే కదా, ఈ షోలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తారు. నా ప్యాషన్ అంటారు, నా డ్రీమ్ అంటారు. ఏదో ఫుల్ఫిల్ చేసుకోవాలని వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ వాళ్ళు వచ్చి వెళ్ళారు, మళ్ళీ ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఏదో సాధించాలని వస్తారు. అది పూర్తి కాలేదు అని వెళ్ళిపోతే సాధించాలి అనుకొని వచ్చి అది రీచ్ అవ్వలేక మళ్ళీ అట్లీస్ట్ గెలుచుకొని వెళ్ళాలి అని వాళ్ళ కృషితో వచ్చి అదేవిధంగా వాళ్ళు అంత కష్టపడి ట్రై చేస్తున్నారు. సో ఆ విల్ పవర్ అనేది నీలో అసలు నాకు కనిపించలేదు, అందుకే నామినేట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ వైల్డ్ కార్డ్స్ అందరూ విష్ణుప్రియని చూసి ఒక రకమైన నవ్వుతారు. అసలు హౌస్లో ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ చూసైనా హౌస్లో ఉన్న విష్ణుప్రియ మారలేదు అంటే కారణం ఆ అమ్మాయి అసలు ఎక్కడో కొడుతుంది. రోహిణి అన్నద స్ట్రాటజీ నిజంగానే ఆ అమ్మాయి విష్ణుప్రియ ప్లే చేస్తుందా? ఎందుకంటే హౌస్లో ఉన్నంత వరకే పృథ్వీ అని తెలుసు. హౌస్ బయటకు వెళ్ళిన తర్వాత ఆ పృథ్వీ ఎవరో ఏమెవరో ఆమెకు తెలుసు, బాగా తెలుసు. అది వర్కౌట్ అవ్వదు. మేబీ ఏ స్టేజ్ ఎక్కినప్పుడు వీళ్ళిద్దరిని చూసి మ్యూజిక్ అయితే వేస్తారు తప్ప ఫలితం ఏమి ఉండదు. కానీ ఈ బిగ్ బాస్ హౌస్ ఇంత పెద్ద ఆపర్చునిటీని అమ్మాయి ఇంత ఫూలిష్గా చేస్తుందంటే విష్ణుప్రియ నమ్మలేకపోతున్నాను. మేబీ ఆ అమ్మాయి జెన్యునిటీ అవ్వచ్చు. నాకెందుకు ఇంకోటి ఏదో విష్ణుప్రియ అనిపిస్తుంది. సగం రోజుల వరకు పృథ్వీ మీద ఇంట్రెస్ట్ ఉండే, కానీ అప్పుడప్పుడు గొడవలు అవుతున్నప్పుడు వదిలేద్దాం అని విష్ణుప్రియకు కూడా ఎక్కడో అనిపించుండొచ్చు. కానీ ఇప్పుడు వదిలేస్తే ఏం బ్యాడ్ అవుతానో అని అనుకుంటుందా ఏంటో నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఒక్కో టైంలో కొంచెం చిరాకు దొబ్బినప్పుడు ఆ ఇరిటేషన్ అనేది వచ్చి గొడవలు అవుతుంటాయి. సో ఆ గొడవలు అయినప్పుడు అంత ఇదిగా మాట్లాడుతుంది, అంత రివర్స్గా మాట్లాడుతుంది పృథ్వీ మీద. సో వెంటనే ఎలా మారిపోతుంది ఇప్పుడు? చాలా కమిటెడ్గా ఉండే వాళ్ళకే అది సాధ్యం కాదు. మరి విష్ణుప్రియ ఎలా చేయగలుగుతుందో నాకు తెలియట్లేదు. నాకు నిజంగా అంత కమిట్మెంట్ రాకపోతే ఇన్ని వారాలు సర్వైవ్ అయ్యేదాన్ని కాదు, నాలో ఆ విల్ పవర్ లేకుండా ఉండుంటే కనుక అని చెప్తుంది విష్ణుప్రియ అక్క. ఓజీస్లో వచ్చి ఇద్దరు అమ్మాయిలమే మిగిలాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి వచ్చింది విన్ అవుదామని కాదు, నా పర్సనాలిటీ ట్రైట్స్ చూసుకోవడానికి అంట. బయటికి వెళ్తే ఉరేసుకుంటావు అక్క పర్సనాలిటీ ట్రైట్స్ అవి ఏదో కనుక ఒక కౌన్సిలింగ్కి వెళ్తే ఈ పాటికి నీకు సెట్ అయిపోయేది. నిజంగా నువ్వు ఏంటి తెలియాలనుకుంటే ఏంటి బయట నీకు ఎన్నో రకాల సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. వాటిలో నువ్వు చూసుకొని ఉంటే బాగుండేది. బిగ్ బాస్ హౌస్కి వచ్చి పోనీ బిగ్ బాస్ ఎలా చెప్తున్నాడో అలా ఫాలో అవుతూ నీ గురించి నువ్వు తెలుసుకున్నావా? అది లేదు. బిగ్ బాస్ చెప్పింది వదిలేసి, పేరెంట్స్ చెప్పింది వదిలేసి, నీకు కావాల్సిన ప్రపంచాన్ని నువ్వు నిర్మించేసుకొని నీ పర్సనాలిటీ ఏం తెలుస్తుందమ్మా అందులో? నీకున్న పర్సనాలిటీని నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవడానికి వచ్చావు, కానీ నీ గురించి నువ్వు ఏదో తెలుసుకుందామనో లేకపోతే నీలో ఉన్న డీప్ని ఏదో బయటికి తెద్దామనో కాదు. నాకైతే నవ్వొచ్చింది ఇవన్నీ ఉంటే. ఈ ప్రక్రియలో కనుక నేను కప్పు కూడా గెలుచుకుంటే అది నాకు డబల్ కా మేటా అంటే అది అసాధ్యం, జరగని పని. వైల్డ్గా అసలు ఎవ్వరు విష్ణుప్రియ మాట్లాడుతుంటే ఓజీస్లో కానీ వైల్డ్ కార్డ్స్లో కానీ ఎవ్వరు వినరు, దేకరు. అందరూ తలదించుకుంటారు, ప్రేరణతో సహా. ఏంటో చెప్పుద్దులే చెప్పని అని చెప్పి. ప్రేరణ ఉద్దేశం ఏంటి? నేను నామినేట్ చేశాను, ఆమె చెప్పేసి వాళ్ళు ఆమె ఎప్పుడు చెప్పుకుంటానే ఉంటుంది అన్న ఉద్దేశం. తేజ కూడా నోరు తెరిచి మరీ నవ్వుతాడు ఆ సిచ్యువేషన్. నాకైతే విపరీతమైన నవ్వొచ్చింది.
అయితే బెటర్ హ్యూమన్ బీయింగ్ అవ్వాలని ఇక్కడికి వచ్చారంట విష్ణుప్రియ. ఏ విధంగా అయ్యావో బయటికి వెళ్తే నీకే తెలుస్తుంది. అండ్ ఆమె ఎపిసోడ్లో ఆమె చూపించాలి. దయచేసి ఇదొకటి ఫాలో అవ్వాలి. విష్ణుప్రియ బయటకు వెళ్ళగానే ఒక రూమ్లో లాక్ చేసేసి ఆమె ఎపిసోడ్లో ఆమె ఫుల్ఫిల్గా చూడగలిగితే నిజంగా ఆమె జెన్యున్ పర్సన్ అని చెప్పుకోవాలన్నమాట. సో నేను 9 వారాలు నామినేషన్స్లో ఉండి సేవ్ అయ్యాను అంటే ప్రేరణ అంటది. ఎస్ అది అబ్సల్యూట్లీ నిజమే. ఐ ఫీల్ నేను చూడాల్సిన వాళ్ళు చూస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు వరకు ఉన్నాను అని విష్ణుప్రియ చెప్పిందనమాట. నీ కర్మ అన్నట్టు ప్రేరణ కూడా ఎప్పట్లాగే వదిలేసింది. గౌతమ్ ఈ హౌస్లో విన్నర్ అవ్వకూడదు అనుకునేది, నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ నువ్వు ఒకదానివి. ఎందుకంటే నువ్వు ఓపెన్ అవ్వట్లేదు, లోపల ఇంకేటేదో పెట్టుకొని గేమ్ ఆడుతున్నావు అని నాకు అనిపిస్తుంది. ఓవరాల్గా అందరిని చూస్తే స్మార్ట్గానే ఆడతారు, ఎవరు బయటికి చెప్పుకోరు. నువ్వు కూడా అలాగే ఓపెన్ అప్ అవ్వకుండా లోపల ఇంకా ఏదో ఉందని నాకు అనిపిస్తుంది. ఓపెన్ అప్ అవ్వాలని నా ఫీలింగ్ అని ప్రేరణ అంటది అనమాట. గౌతమ్ ఓపెన్ అప్ కావట్లేదు అంటే అది పీపుల్ని బట్టి ఉంటుంది, నాకు కరెక్ట్ అయిన వల్ల అంటూ ఉండగానే ఎక్కడ ఎలా ప్రేరణ అంటది ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎప్పుడు ఏ విషయం చెప్పాలి, ఎటువైపు చూడాలి అనేది కూడా అన్ని క్యాలిక్యులేటెడ్గా ఉన్నావు అన్నట్టుగా అంటది అనమాట. బయట చూడలేదు కదా నువ్వు ఎలా చెప్తావు అని గౌతమ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు మన ఇద్దరం ఏమైనా మాట్లాడుకుంటుంటే నువ్వు సడన్గా వెళ్ళి కెమెరాల వైపు చూస్తావు, ఈ అమ్మాయితో ఏంటి మాట్లాడేది, మనం ఫైనల్గా చెప్పాల్సింది ఆడియన్స్ కదా అనుకుంటావో ఏంటో మరి. సో అంత క్యాలిక్యులేటెడ్గా నువ్వు చేస్తున్నావు. సో నువ్వు నా వైపు చూస్తూ మాట్లాడకుండా నువ్వేదో అది ఒక ఈ గేమ్ లానే ఉంది కదా మరి అన్నట్టు అంటే అనమాట. గౌతమ్ అంటాడు అనమాట, నీ వైపు చూసినా గోడ వైపు చూసినా అటువైపు చూసినా ప్రాబ్లం ఏంటి, నేను చెప్పే మాట ఒకటే, అది ఎటువైపు చూసినా కెమెరా వైపు అయినా ఎటువైపు అయినా. సో నేను చెప్పాలనుకుంటుంది ఒకే విషయం, నీకైనా ఎవరికైనా. సో అది చెప్పాను, అందులో నీకేంటి ప్రాబ్లము అని గౌతమ్ అంటాడు. ఇక్కడ ప్రయాణ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. గౌతమ్ చెప్పబోతూ ఉంటే నువ్వు మధ్యలో అలాగ ఓవర్లాప్ చేస్తున్నావు, ఎవరిని మాట్లాడనివ్వట్లేదు, ఇదోటి అయిపోయింది నీతో ప్రాబ్లము అని చెప్పి విరుచుకుపడుతుంది అనమాట. ఇటువైపు గౌతమ్ ఏమో ఏంటో ఈ హౌస్లో ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు, కారణం చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. మీరు చెప్పిన దానికి నేను డిఫెండ్ చేసుకోవడానికి నేను మాట్లాడొద్దా, మొన్న నామినేషన్స్లో కూడా నువ్వు గౌతమ్ ఇర్రెస్పాన్సిబుల్ అన్నావు, వేరే ఇద్దరు నామినేట్ చేసుకుంటున్నప్పుడు నా పేరు వచ్చింది కాబట్టి నేను లేచి అన్నానప్పుడు దాంట్లో ప్రాబ్లం ఏంటి ఓవర్లాప్ ఎందుకు అవుతుంది, అది నా సిచ్యువేషను నా పాయింట్ వచ్చినప్పుడు నేను కూడా చెప్పుకోవాలి కదా, నాకు కూడా ఒక స్కోప్ ఉండాలి కదా అని గౌతమ్ అంటాడు. ఇటు ప్రేరణ అయితే పడినవ్వదు అనమాట. మళ్ళీ మొన్న నువ్వు ఏదైతే వైల్డ్ కార్డ్ని టార్గెట్ చేశారని ఎప్పుడో 5th వీక్లో ఉన్న పాయింట్ చెప్పి నాకు మొన్నే తెలిసింది, ఇలా వైల్డ్ కార్డ్ని వచ్చే వాళ్ళందరూ టార్గెట్ చేశారని అని చెప్పి ఏదో న్యూసెన్స్ చేయడానికి కూడా క్రియేట్ చేశావు. అలాంటిది ఎప్పుడో జరిగిపోయిన 5th వారంలోది ఇప్పుడు లేపి దాన్ని ఒక పెద్ద పాయింట్ లాగా చిత్రీకరించాలని ట్రై చేసామని ప్రేరణ అంటది అనమాట. ఇక్కడ గౌతమ్ అంటాడు, నాకు కూడా అనిపించింది ఇక్కడ ఎందుకో గౌతమ్కి డిఫెండ్ చేసుకునే టైం ఇవ్వలేదనిపించింది. గౌతమ్ కూడా పదే నువ్వు అసలు డిఫెండ్ చేసుకోవడానికి నువ్వు మాట్లాడుతున్నావు కానీ ప్రతి పాయింట్ నాకు స్పేస్ ఇవ్వాలి కదా నేను మాట్లాడడానికి, నేను డిఫెండ్ చేసుకోవడానికి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో మంచి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో నువ్వు అడిగిన పాయింట్స్ అన్నిటికీ నన్ను క్వశ్చన్ చేయడానికి అసలు నువ్వెవరో అన్నట్టు గౌతమ్ అడుగుతాడనమాట. నేను చెప్పడానికి స్పేస్ అయితే ఇవ్వట్లేదు కానీ నువ్వు నన్ను క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు, నేను యాజ్ ఎ కంటెస్టెంట్గా నాకు తప్పు అనిపించింది, నేను క్వశ్చన్ చేస్తాను అని గౌతమ్ అంటుంటాడు. కనుక నామినేషన్ అయితే అయిపోద్ది, మళ్ళీ తేజ వస్తాడు. సో నా ఫస్ట్ నామినేషన్ వచ్చి విష్ణుప్రియ. నా ఆటను డిస్టర్బ్ చేశారు, నన్ను డిమోటివేట్ చేశారు, నేను చాలా ఇదైపోయాను. వెంటనే ఆమె కొంచెం ఆలోచించి చేసుంటే కనుక చాలా బాగుండేదని నాకు అనిపించింది. అంతే మేడం, మీరు ఒప్పుకుంటున్నారా? ఈ ఓవర్ యాక్షన్ నచ్చలే నీకు తేజలో. ఈ పర్టికులర్ ఇది ఉంటే కనుక మా అమ్మ రావడం వరకు నేను ఉండాలి, మా అమ్మ వచ్చిన తర్వాత నుంచి నాకు బోనస్ అన్నాడు. అలాగే అయ్యేలా ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఈయన గేమ్ పడిపోద్ది ఖచ్చితంగా, ఎందుకంటే ముందు వరకు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, అలా లేచింది గ్రాఫ్. ఇప్పుడు చూసారా చాలా ప్లీజింగ్గా అంటున్నాడు, మీకు ఓకేనా ఈ పాయింట్, నాకు ఇంతకు మించి కారణాలు లేవు అని చెప్తున్నాడు. అంటే ఏంటి, విష్ణుప్రియ తిరిగి మళ్ళీ తేజ వేయకూడదు అనమాట. ఈ సేఫ్ ప్లే ఇలా ఉంటే తేజ చాలా కష్టం. సో ఎందుకంటే విష్ణుప్రియ అక్కడ చేసింది చాలా పెద్ద తప్పు నిజంగా చెప్పాలంటే. ఈయన బాగా స్ట్రాంగ్గా వాదించి నువ్వు పృథ్వీ కోసం అలా చేసావా, నువ్వు నిజంగా అలా ఎందుకు చేసావు అది అని అడిగి మళ్ళీ అదే డిఫరెంట్ ఏమంటారు అదే పాయింట్స్ని మళ్ళీ విష్ణుప్రియ నుంచి రాబట్టాలి, ఆ విష్ణుప్రియ తీసుకునేలా చెయ్యాలి. అదేమీ లేకుండా ఏదో ఆమె ఏమీ తప్పు చేయలేదు, చిన్న తప్పే, సో దాన్ని బట్టి నేను నామినేషన్ వేస్తాను మీరేమనుకోవద్దు అన్నట్టు చెప్తున్నాడు. ఆమె అలా పడేసిన తర్వాత 100 మందికి 100 రకాలుగా చెప్పి ఫీల్ అయిపోయాడు. నేను ఎక్కడో ఉండాల్సిన వాడిని లాగేసింది, అసలు అలా ఎలా చేస్తుంది, పృథ్వీ కోసమే చేసిందని అన్నాడు. రోహిణి వీళ్ళందరితో అవన్నీ ఎందుకు పెట్టలేదు మరి పాయింట్స్. విష్ణుప్రియ ఏమంటుందంటే నాకు అప్పటికి కంపేర్ చేస్తే నాకు కొంచెం దగ్గరలో మీరే ఉన్నారు కాబట్టి, అంటే ఎక్కడ ఉన్నాడు ఏమకంటే పైనే ఉన్నాడు అప్పుడు కూడా, కాకపోతే ఇంకా పైకి వెళ్ళిపోయాడు అలా ఆపేసింది అనమాట.
అప్పటికే ఏమన్నా కలిసొచ్చిందా ఆమెకు విష్ణుప్రియ గేమ్ నుంచి అవుట్ కూడా అయిపోయింది. సో, నేను ఏమన్నా ఎఫెక్ట్ అవుతదేమో నాకు వరకు అన్నట్టుగా అంత ఆలోచించలేదు. చేసేసాను ఆ నిమిషంలో అన్నట్టుగా అంటదనమాట. సో, మీది పెద్ద బుర్రే ఎందుకు ఆలోచించలేదు అన్నట్టు తేజ అంటే, నాకు పెద్ద బుర్ర ఉంది కానీ గుజ్జు తక్కువే అన్నట్టు మాట్లాడుతదనమాట. మీకు ఓకే కదండీ! ఓకే కదండీ! అంటుంటాడు తేజ. ఓకే కాదంటాడు నిఖిల్ మధ్యలో. ఈయనేదో పెద్ద నిట్టూర్పు పూడుస్తాడనమాట. హమ్మయ్య! ఒక పెద్ద బాధ్యత అయిపోయిందన్నట్టు. తేజ ఇలా ఉంటే కష్టం. అతను ఎంత ఎఫర్ట్ పెట్టాడో, ఎంత కష్టం పెట్టాడో పాపం వాళ్ళ అమ్మ ఇంకా ఇదే ఎఫర్ట్‌తో ఉంటే మా వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు అనుకుంది. కానీ మనోడు లేజీ పర్సనాలిటీ ఇంతటితో రిలాక్స్ అయిపోయినట్టున్నాడు. చూడాలి మరి రేపు ఎల్లుండి మ్యాచెస్. తేజ నామినేషన్ వచ్చేసి పృథ్వీ అనమాట. మీరు ఊరికే ట్రిగర్ చేసేస్తున్నారు మనుషుల మీదకి వచ్చేసి కావాలని. నేను నిఖిల్‌తో ఏమన్నాను, మీ ముగ్గురు కలిసి ఆడుతున్నారు అని జోక్‌గా అన్నాను. ఎవరన్నారు అనుకుంటూ మీరు నా దగ్గరికి వచ్చారు. దమ్ముంటే చెప్పు అని రెచ్చగొట్టారు. ఇలా ట్రిగర్ చేయడం నాకు నచ్చలేదు. మాట ద్వారా, యాక్షన్ ద్వారా మీరు ఎదుటి ఉన్న వాళ్ళని బాగా రెచ్చగొడుతున్నారు. అలాగే అది గొడవకు దిగుతున్నారు అన్నట్టుగా చెప్తున్నాడు. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ఇది రాయమన్నప్పుడు నా గురించి ఏం రాశారు బ్రో, ఆటగాడిగా బాగానే ఆడుతున్నావు, కాకపోతే ఆ పదాలు చెప్పాలంటే నాకు కొంచెం బాధగా ఉంది అన్నట్టు అంట. నిజాయితీగా ఉండు బీ రీల్ అని రాశాడంట. సో అది ఏ కారణం ఏంది, అప్పుడు అడిగితే చెప్పలేదు, ఇప్పుడైనా చెప్పండి అంటాడనమాట. ఇక్కడ పృథ్వీ ఏమంటే చెప్పను బ్రో అంటాడు, అల్లు అర్జున్ డైలాగ్ లాగా. ఎందుకు చెప్పమంటే చెప్పను బ్రో అంటే చెప్పను, ఏం చేసుకుంటావు చేసుకో. పృథ్వీ లాజిక్ ఏంటంటే ఆ రోజు జరిగింది ఈ రోజు నామినేషన్స్లో చెప్పావు కదా, సో ఈ రోజు జరిగింది నేను నెక్స్ట్ నామినేషన్స్లో చెప్తాను, అప్పటిదాకా చెప్పను, ఏం చేసుకుంటావు చేసుకో అన్నట్టు అంటాడనమాట. పృథ్వీ అందరు నవ్వుతూ ఉంటారు. మొత్తానికి అది హానెస్ట్గా మనోడు ఎక్కడ లేరు, రియల్గా ఎక్కడ లేడు అనేది చూడాలన్నమాట. ఏదో పాయింట్ పట్టాడని నాకు అనిపిస్తుంది పృథ్వీ, చూడాలి. కావాలంటే నామినేషన్ అప్పుడు వేసుకో, ఇప్పుడు మాత్రం క్లారిటీ ఇచ్చేసేంత ఏదో అంటాడు. చెప్పను, నేను చెప్పను, నెక్స్ట్ టైం నామినేషన్ వేసి నీకు చెప్తాను, ఎందుకంటే నా 2 నామినేషన్స్ అయిపోయినాయి అని పృథ్వీ అంటాడు. విష్ణుప్రియ తేజాకి నామినేట్ చేస్తుంది అనమాట. ఇది తెలిసిందే కదా, అక్కకి అసలు ఏమీ బ్రెయిన్ లేదు, ఏ మాత్రం ఇది లేదనమాట. అసలు బ్రెయిన్ లేదు అనుకోవడం కంటే ఆమె అసలు ధ్యాస పట్టట్లేదు, అదే విషయం. తేజ నామినేట్ చేస్తూ మీరు మొన్న నా మీద గట్టిగా అరిచారు కదా, ఇలా ఎందుకు గేమ్ ఆడావు, దీనివల్ల ఏంటి ఉపయోగం, అది ఇదని డిమోటివేట్ చేసినట్టు. ఏమో ప్రాబ్లం ఏంది బాస్, ఆయన గేమ్ పోయి ఆయన చీఫ్ కంటెంట్ నుంచి తప్పించుకొని అంత ఘోరమైన నష్టం ఆయనకు జరిగితే ఈమె లీస్ట్లో ఉన్నదానికి ఈమె గేమ్ సంబంధమే లేదు. అప్పటికే ఈమె గేమ్ అయిపోయింది, ఏమైనా తీసేయడం కూడా నెక్స్ట్ ఏంటి గేమ్ అయిపోవడంతో నెక్స్ట్ రిజల్ట్ కూడా వచ్చేసింది, ఆమె వెళ్ళిపోద్దని. సో ఈయన కాలు పట్టుకుని వెనక్కలాగింది జాలక, మీరు అలా అన్నీ నచ్చలేదు అని చెప్పింది. తేజ ఏమంటాడంటే అసలు నా వల్ల నీకేం నష్టం జరిగిందమ్మా చెప్పు, దానివల్ల ఏం నష్టం జరిగింది అని అడుగుతాడు. విష్ణుప్రియ నేను అక్కడ అద్భుతమైన స్ట్రాటజీ యూజ్ చేస్తే, నా దృష్టిలో అది స్ట్రాటజీనే యూజ్ చేస్తే నువ్వేమి గేమ్ ఆడావు, అసలు అదేం పాయింట్, అసలు నీకు బుర్ర లేదా, అలా ఎలా చేస్తావు అని అడిగావు, నాకు అది నచ్చలేదు, నాకు మానసికంగా అది నొప్పి అనిపించింది అంటుంది. మానసికంగా నొప్పి అనిపించిందా, నువ్వు కావాలని చేసావు, నేను పృథ్వీతో తలపడుతున్నాను, కొంతసేపు అయితే పృథ్వీని దాటేస్తాననే కదా నువ్వు గ్లాసులు పడేసావు, ఆయన గురించే కదా నువ్వు గేమ్ ఆడావు అన్నట్టుగా స్ట్రైట్గా అడుగుతాడు అనమాట. విష్ణుప్రియ అంటది లేదు ఆయన గురించి కాదు, నేను అంతవరకు ఆలోచించలేదు, నా గేమ్ వరకే ఆలోచించాను, నాకు అక్కడ ఆ విషయంలో హట్ అయింది, నువ్వు ఈ మాత్రం కూడా ఆలోచించలేవా అన్నట్టుగా నన్ను కొంచెం కామెంట్ చేసినట్టు అనిపించింది అన్నట్టు విష్ణుప్రియ అంటది. నేను యాక్చువల్గా పృథ్వీ ఆల్రెడీ విన్నర్ అనుకున్నాను, రోహిణి విన్ అయింది, లేడీ సింగర్ గెలిచింది, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ అని చెప్పి కవర్ చేస్తుంది. ఇటువైపు విష్ణుప్రియ వచ్చి ప్రేరణ అని తెలిసిందే కదా, అన్నీ మనకు తెలిసినవే. విష్ణుప్రియ నువ్వు విన్నర్గా లేని పర్సన్ ప్రేరణ అని, తను పట్టిన కాళ్ళు మూడే కాళ్ళు, తను పట్టిన కుందిన 3 కాళ్ళు అన్నట్టు ఏది చెప్పినా కూడా తీసుకోవు పక్కన వాళ్ళు, ఇది కాదురా ఇది రైట్ రా అన్నా కూడా అస్సలు వినిపించుకోవు. సో వాళ్ళ మీద వాళ్ళకి అంత నమ్మకం ఉండి పక్కన వాళ్ళు చెప్పింది వినకుండా ఉండేవాళ్ళు విన్నర్ అవ్వకూడదని నా భావన. సో నేనైతే మార్చుకుంటూనే వచ్చాను, ఏదైతే కరెక్ట్ అనిపించిందో దాని మీద నేను ఖచ్చితంగా నేను స్టాండ్ తీసుకుంటాను. ఏదైతే కొంచెం నేను పక్కన వాళ్ళతో కూడా వినాలి అని అనుకున్నానో అవి నేను ఫస్ట్లో ఉన్నంత ఇదిగా లేను, మార్చుకుంటూ వచ్చాను, అందరివి వింటున్నాను. విధంగా నామినేషన్ అయితే అయిపోద్ది, ఏమి లేదు తుప్పాసు, ఒకరు ఫిక్స్ అవుతారు, ఎవరు ఎనిమిస్కి వాళ్ళు వేసుకున్నారు. వస్తాడనమాట, నిఖిల్ నామినేట్ చేస్తాడు. నిఖిల్ కొన్ని విషయాల్లో ఫ్లిప్పింగ్ నేచర్ అయితే నీకు కనిపించింది, ఒకడొకటి చెప్తావు ఒకడొకటి ఫాలో అవుతావు అన్నట్టు చెప్తున్నాడు. మనం ఆర్టిస్టులు ఫేసులు తగిలితే మనకి చాలా డ్యామేజ్ అవుతుంది అని చెప్పావు. అండ్ ఆల్సో ఇటువైపు మణికంఠ ఆ రోజు ఇసిరేసావు, దాన్ని ఏమంటావు అంటే మణికంఠ ఇసిరేయలేదు నేను, యాక్చువల్గా అది జస్ట్ ఒక ఫ్లిప్ లాంటిది, ఎందుకంటే నబీల్ నన్ను వెనక నుంచి పట్టుకున్నాడు అని చెప్తారనమాట. అక్కడ 2 గర్ల్స్ని రెడ్ టీము బ్లూ టీము ఉన్నప్పుడు 2 గర్ల్స్ని అలాగా హెరాస్ చేసావు, చాలా ఇబ్బంది పెట్టావు కదా, దాని గురించి ఏమంటావు అన్నాడు అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసరికి
సేమ్ పృథ్వీ ఏదైతే ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నాడో, నో మీన్స్ నో అని చెప్పి నన్ను నామినేట్ చేసావు కదా, మరి ఏదైతే పృథ్వీ ఫస్ట్ నుంచి అవినాష్ని కానీ ఆదిత్యను కానీ వాడు వీడు అని ఇదిగా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేది, అప్పుడు నువ్వు నామినేట్ ఎందుకు పృథ్వీని చేయలేదు అని ఇంకో పాయింట్ తీశాడు. నీకు నీ మీద నాకు కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయని నేను నీతో చెప్పాను కదా, అదే మీ మదర్ వచ్చిన తర్వాత నువ్వు గౌతమ్తో డిఫెన్స్లోకి వెళ్ళకు అని చెప్పిన ప్లేట్ మార్చేసినట్టుగా అని చెప్తానమాట. కానీ నిఖిల్ ఏమంటాడు, మా మదర్ వచ్చి గౌతమ్తో డిఫెన్స్లోకి వెళ్ళక అని ఏం చెప్పలేదు, గౌతమ్తో నీ ఓన్ పాయింట్తో నామినేట్ చేయగానే పక్కన వాళ్ళ పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేయొద్దు అనే విషయం చెప్పారు. మణికంఠన్ అలా పుల్ చేయడం తప్ప కాదా అని చెప్పి అంటాడు అనమాట. అది తప్పే, నేను తప్పు కాదంటలేదు, అది కాకపోతే నువ్వు చూసిన దాన్ని బట్టి ఉంటుంది, నేను అక్కడ కావాలని చేయలేదు, అది జస్ట్ అలా ఫ్లిప్ లాగా జరిగిపోయింది అంటాడు. ఆ 2 గర్ల్స్తో చేసిన తప్పు కదా, అది ఒప్పుకోవా అంటే ఆ 2 గర్ల్స్తో కూడా మీరు అగ్రెసివ్గా ఉందని మీరు అనుకుంటున్నారు, నా అగ్రెసివ్ అంతకు మించి ఉంటుంది, నా అగ్రెసివ్ బిహేవియర్ అంటే వేరే లెవెల్ ఉంటుంది, సో నేను అంత అగ్రెసివ్ బిహేవ్ చేయనట్టే, బట్ స్టిల్ నేను జరిగిన దానికి సారీ చెప్తున్నాను. అండ్ పృథ్వీ విషయం అంటావా, నేను అవినాష్ని కానీ అండ్ ఆదిత్యను కానీ ఎప్పుడైతే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాడో ఆ 2 సార్లు కూడా పక్కకు తీసుకెళ్ళి చెప్పాను అంటే, మరి నువ్వు పృథ్వీకి అయితే పక్కకు తీసుకెళ్ళి చెప్పావు, అదేవిధంగా నాకు కూడా చెప్పొచ్చు కదా పక్కకు తీసుకెళ్ళి అంటే, నాకు ఉన్న కంఫర్ట్ జోన్ బట్టి నాకున్న కంఫర్ట్ లెవెల్స్ని బట్టి వాళ్ళను పక్కకు తీసుకెళ్ళి చెప్తాను. పృథ్వీ అంటే నాకు ఫ్రెండ్ లాగా కాబట్టి పక్కకు తీసుకెళ్ళి చెప్పాను, ఇక్కడ నేను ప్రతి ఒక్కరితో రిలేషన్స్ పెట్టుకోవడానికి అండ్ సలహాలు ఇవ్వడానికి నేను రాలేదు. ఆల్సో నాకు అక్కడ డామినేషన్ పాయింట్ నో మీన్స్ నో అని కాదు, అంతమంది చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు వినట్లేదు, అంతమంది వద్దని చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు వినట్లేదు, అది నా పాయింట్ అని నిఖిల్ అంటుంటాడు. టెల్లి మన గౌతమ్ వాటర్ ట్యాంక్ అప్పుడు వాళ్ళ అమ్మని ఏదో అన్నాడని చెప్పి టాపిక్ అయింది కదా, నేను అనలేదు సార్, నా తల్లి మీద ప్రమాణం అది ఇది అని చెప్తాడు. నిఖిల్ కూడా సార్ నేను వదిలేశాను సార్, ఎవరి తల్లి అయినా తల్లే, గౌతమ్ అలా అని ఉండడని నేను అగ్రీ అవుతున్నాను, సో నేను వదిలేశాను సార్ అన్నట్టు అంటాడు కదా. సో ఆ టాపిక్ వచ్చి నేను దాన్ని రచ్చర్ చేయాలనుకుంటే నామినేషన్లోకి కూడా తీసుకొచ్చేవాడిని, నేను అప్పుడే వదిలేశానని చెప్పి మళ్ళీ సర్ది చెప్పుకుంటారు. సో మన జైలు నామినేషన్స్ అప్పుడు నేను పృథ్వీకి ఏదో ఆర్గ్యుమెంట్ అయి మేము మాట్లాడుకుంటే మధ్యలో నిఖిల్ నువ్వెందుకు వచ్చావు అన్నట్టుగా, అంటే నువ్వు అక్కడ ఏమన్నావు, నిఖిల్ అన్నాడు నువ్వేమన్నా ఫేవరిజము గ్రూపిజం అని మాట్లాడుతున్నావు, సో నువ్వు పేరు తెచ్చి అనొచ్చు కదా, ఫేవరిజం గ్రూపిజం అంటే మమ్మల్ని అన్నట్టే కదా, నేను ఇన్వాల్వ్ అయ్యి నేను మాట్లాడడానికి చెప్పాను, నా పాయింట్ ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టకూడదు నువ్వు నాకు చెప్పొద్దు అంటారు. మరి గౌతమ్ చేసేది కూడా అదే కదా, ఆయన పాయింట్ ఎక్కడ పెట్టాలో ఆయన పాయింట్ ఎక్కడ పెట్టకూడదు ఆయనకి తెలుసు కదా, మరి అలా వదిలేయాలి కదా. ఈయన మరి ఎందుకు వచ్చారు, నేను ఒక మాట అంటే అందరూ వచ్చి లేచిపోతారు, నా వైపు నుంచి ఎవరు లెగవట్లేదంటే తేజ లెగుస్తాడు, తేజ అదే టైంలో కుదిరినట్టు లెగుస్తాడు అనమాట. ఏంటి తేజ ఎందుకు లేచావంటే ఇటు రోహిణి వాళ్ళకి చెప్తుంటాడు తేజ, మనోడు అడిగిన పాయింట్ ఒకటి నిఖిల్ చెప్పే పాయింట్ ఒకటి అంట, అక్కడ ఏదో క్లారిఫై ఇద్దామని లేచినట్టున్నాడు. సో వాళ్ళు ఎవరు ఒప్పుకోలే, నువ్వు కూర్చో అంటుంటారు అందరూ. గౌతమ్ కూడా అంటాడు అనమాట, నా పాయింట్ నేను మాట్లాడుకుంటా నువ్వు కూర్చో అంటాడు అనమాట. గౌతమ్కి బాగా తెలుసు ఇండివిజువల్ గేమ్లో ఇండివిజువల్గా ఉండకపోతే ఈయనకు కూడా బిస్కెట్ పడుతుందని తెలుసు కాబట్టి గౌతమ్ లేదు నా పాయింట్ నేనే మాట్లాడుకుంటూ నువ్వు కూర్చో అంటారనమాట. ఆ విధంగా నామినేషన్స్ అయితే నిఖిల్ది అయితే అయిపోద్ది. సో కొంచెం మళ్ళీ ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది, నేను తేజని కూర్చోమంటే నీకేమైంది అంటాడు, ఇటువైపు ఏమో గౌతమ్ నేను నిఖిల్తో మాట్లాడుతుంటే నువ్వెందుకు లేసావని పృథ్వీని అంటాడు. మళ్ళీ పృథ్వీ అండ్ గౌతమ్కి పడుతుంది, మొన్నే కదా చెప్పింది అయినా గొంతు ఇచ్చించుకొని రెచ్చిపోతాను అనమాట. వాట్ యూ డూ నథింగ్ అంటాడు పృథ్వీ అనమాట. ఇంత రెచ్చిపోయే మనస్తత్వం. వాళ్ళ తమ్ముడు వచ్చి చెప్తాడు యాంటిక్ హీరోలా కనిపిస్తాడు మా అన్నయ్య అని చెప్పి. ఎందుకని ఈ డైలాగులకి మేబీ ఈ అగ్రెసివ్ నేచర్కి అలా కనిపిస్తాడేమో, కానీ ఇది సమాజానికి ఎంతవరకు కరెక్ట్ అనేది ఓట్ల రూపంలోనే తెలుస్తుంది. చాలాసార్లు ఎలిమినేషన్ వరకు వచ్చాడనమాట మనోడు, ఏదో త్రుటిలో తప్పిపోయి ప్రతిసారి ఇదే సేవకుతూ వచ్చాడు, అది తనకు తెలియదు కాబట్టి ప్రతిసారి ఇలాగ రెచ్చిపోతూ ఉంటాడు. కానీ ఒక హానెస్టీ బిహేవియర్ ఒక ఇది ఉంది, ఎక్కడో ఒక సేయింగ్ ఉంది, బాగా హానెస్టీగా ఉన్న వాళ్ళకే బాగా అగ్రెసివ్ నేచర్ కూడా ఉంటుందని. సో మేబీ ఆ టైప్లో ఉన్నాడు మొత్తానికి పృథ్వీ అయితే మాత్రం. కానీ కొంచెం చూసే వాళ్ళకి అది ప్రతిసారి చూస్తూ ఉండడం అండ్ ప్రతిసారి అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా వెళ్ళిపోతుంది. అక్కడ పృథ్వీ అనేది ఏంటంటే తేజ నీ డిఫెన్స్ లాగరా, నువ్వు మాట్లాడుతుంటే లేచాడు కదా అంటాడు అనమాట. నేను లేవమనలేదు, లేచినోడు నువ్వు అడుగు అని చెప్పి గౌతమ్ అంటాడు అనమాట. నేను నిఖిల్తో మాట్లాడుతున్నావు నువ్వు మధ్యలోకి రాకు అని చెప్పి పృథ్వీని గౌతమ్ అంటాడు. సో ఆ విధంగా ఏదైతే నిఖిల్ మాట్లాడాడో అది మరి గౌతమ్ కూడా ఇంప్లై అవుతాడు కదా, నాకు ఎక్కడ మాట్లాడాడో అక్కడే మాట్లాడతా, నాకు ఎక్కడ తప్పు అనిపిస్తే అక్కడ రైస్ చేస్తా. మరి గౌతమ్ కూడా అదేగా చెప్పింది, నా ఇష్టం వచ్చిన చోట నేను మాట్లాడతానని. ఏముంది ఒకళ్ళ వేలో ఒకళ్ళు చెప్తున్నారు కానీ అందరి పాయింట్లు ఒకటే అక్కడ. సో ఇక్కడ మనవాడు ఎవరు గౌతమ్ అయితే సెకండ్ నామినేషన్ 2 ఉన్నారు, 3 నామినేషన్స్ ఉంటే బాగుండదు ఇది అంటాడు.
పృథ్వీ ఏమో నాకు 5 ఉన్నారని సెటారికల్గా కామెంట్ చేస్తాడనమాట. సో ఏదేమైనా నీకు క్లారిటీ ఇస్తాను అన్నట్టుగా పృథ్వీతో క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. నేను అన్న తప్పే, ఏం పేకలేవు అన్నది తప్పే, కానీ నువ్వు అన్నది కూడా డిస్రెస్పెక్టబుల్ వర్డ్ స్టార్ట్ చేసింది నువ్వు, అది ఇదని అంటాడు. నాకు పృథ్వీ ఆహా కొంచెం డీసెంట్గా మాట్లాడుతున్నాడు అంటే నన్ను నామినేట్ చేయడు అనుకొని పృథ్వీ కూడా డీసెంట్గానే మొదలు పెడతాడు అనమాట. నాకు ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక వాడు వీడు అంటే నార్మల్ వర్డ్ అనుకున్నాను, కొన్ని రోజులు కానీ తెలియదు, ఇక్కడికి వచ్చాకే తెలిసింది నాకు అతను అంటారని చెప్పి. అసలు వాడు వీడు అనేది డిస్రెస్పెక్టబుల్ వర్డ్ అని చెప్పి ఇక్కడికి వచ్చినాక తెలిసింది. నేను కూడా సారీ చెప్తున్నాను అని చెప్పి పృథ్వీ మాట్లాడతాడు. కావాలంటే నువ్వు నామినేషన్ తీసుకో అన్నట్టు పృథ్వీ అంటాడు. ఇక్కడ ప్రేరణ సరే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, నేను నామినేషన్ ప్రేరణ చేసేది అంటే ప్రేరణ అంటే అబ్జెక్ట్ చెప్తారు అనమాట. ఇప్పుడే కదా ఆయన అన్నావు మళ్ళీ నన్ను అంటాడేంటి, రోహిణి చీఫ్గా నువ్వే చూసుకోవాలి చూడు, ఇప్పుడే కదా ఆయన నామినేట్ చేస్తున్నాడు మళ్ళీ నా పేరు ఎత్తున్నాడు అంటే ఏంటిది, నువ్వు నాకు రూల్స్ చెప్తావా ఎవరిని ఏం చేయాలని. ఒక పాయింట్ పడుతుంటే ఇక్కడ ఇదే ప్రాబ్లం అయిపోయింది, అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు, ఏంటో నా ఇష్టం కదా ఎవరిని నామినేట్ చేయాలో అని చెప్పి అంటుంటాడు ఇక్కడ గౌతమ్. రోహిణి మన ఫైర్ అక్క మంచిగా చెప్తారు అనమాట, రౌడీ రోహిణి అనమాట ఇప్పుడు వచ్చేసింది ఇలా ఈ వీక్లో. సో రూల్స్ గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. ఇద్దరు నామినేట్ చేయమన్నప్పుడు ఇద్దరు నామినేట్ చేయాలి, వేరే వ్యక్తితో ఏంటి మాట్లాడుకొని సమస్య తీర్చుకుంటున్నావు అంటే కాదు, బయటకు వెళ్ళి చూసుకో నువ్వు ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, ప్రాబ్లమ్స్ ఏమైనా బయట సాల్వ్ చేసుకో, నామినేట్ చేయమన్న వ్యక్తులతోనే మాట్లాడు అని చెప్పి రోహిణి అంటుంది అనమాట. సో సరే అని చెప్పి ప్రేరణతో మొదలుపెడతాడు. నువ్వు చేసేదంతా యాక్టింగ్, నువ్వు గుడ్ బాయ్లో యాక్ట్ చేసేస్తున్నావు అండ్ చెప్పాల్సిందంతా కెమెరాలకు చెప్పి సైలెంట్ కూర్చుంటున్నావు అంటున్నావు కదా, దానివల్ల ఏంటి నీకు ప్రాబ్లము, నీకు వచ్చిన నష్టం ఏంటి చెప్పమ్మా అంటాడు. నేను అలా ఏమనలేదు, నువ్వు ఒక స్ట్రాటజీతో వస్తే అది నీ గేమ్ ప్లాన్, దానికి కూడా నేనేమనలేను, కాకపోతే నువ్వు అలాంటివి ఏమైనా పెట్టుకుని ఉంటే నువ్వు దాని నుంచి బయటికి రాలేకపోతున్నావు, నువ్వు ఇంకా ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ దొరకట్లేదు, నువ్వు అదే దాంట్లో ఉంటున్నావు, దాని మీద నేను పాయింట్ పెట్టాను. ప్రేరణ అంటాడు, నీ వేసుకున్న శారీ నాకు నచ్చలేదు అంటే నేను నీ కోసం కట్టుకోలేదు అంటాడు. మరి నేను కూడా అంతే కదా, నీ కోసం ఉండటానికి రాలేదు ఇక్కడ, నువ్వు నాకు చెప్పొద్దు అంటాడు అనమాట. నేనేం మార్చుకొని నిన్నేం బెగ్ చేయలేదు, నువ్వు నాకు ఒపీనియన్ ఏటడుగా తెలియట్లేదు అన్నాను అంతే అని ప్రేరణ అంటుంది. మెగా చీఫ్గా ఉన్నప్పుడు కూడా పక్షపాత ధోరణితో ఉన్నావని నా ఫీలింగ్, అంటే నువ్వు అసలు ఆ షీల్డ్కి ఏదైతే ఉన్నావు అంటే అప్పుడు కొంతమందిని తీసుకోమని చెప్తారు కదా ఆ ఎగ్ని వేసేయడంలో, సో అప్పుడు కూడా అవుతుంది తీసి పడేస్తుంది కదా, సో ఆ విషయంలో అనమాట నీకు మెగా షీల్డ్ కూడా నువ్వు అనర్హుడివి అండ్ ఇక్కడ ఉండడానికి హౌస్లో ఉండడానికి కూడా అనర్హుడివి అనేది నేను చెప్తున్నాను అన్నట్టు ప్రేరణ అంటుంది. నువ్వు ట్రిగ్గర్ చేయాలని చేసి మొత్తం ప్రాబ్లమేటిక్గా క్రియేట్ చేస్తున్నావు, ఆ తర్వాత ఏమి తెలియనట్టు ఉంటున్నావు అంటది ప్రేరణ. నేను ట్రిగ్గర్ చేయాలని చేయలేదు ప్రేరణ, నీ కాలు పట్టుకోమంటావా చెప్పు, నేను ఫన్ వేలో చేసినాను, ట్రిగ్గర్ అంటావేంటి అంటాడు అక్కడ పాపం గౌతమ్. ఇక్కడ కొంచెం బాగా ఇదేస్తుంది, అది నిజంగా సీతాఫలం అయితే ఫన్ వేలోనే చేశాడు, ఏమీ ఓవర్ ఎగ్జాస్ట్ అయిపోయి కంపు చేసేసింది. సో కెమెరా వైపు చూసిన తప్పే, జేబులో చేయబడుకున్న తప్పే, మాట్లాడిన తప్పే, ఎలాగున్నా తప్పే అంటే నాకు అసలు ఎవ్వరు వద్దు ఇక్కడ నేను అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. ఈ ఎక్స్ట్రాలు కొన్ని చూస్తే గౌతమ్ నేచర్ మనకంటే దూరంలో వెళ్ళిపోతున్నాడు, అంటే అంత కార్నర్ అయ్యాను అని అనిపించుకొని సో ఆ సైడ్ ఆ ట్రాక్లో వెళ్ళిపోదామని చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఏదో ఊరికే ట్రిగ్గర్ అయ్యి అక్కడ ఏమీ లేని పాయింట్ని అందరూ నేను కార్నర్ చేశాను ఫీల్ అయిపోయి ఏదో పోర్ట్రే చేయాలని చూస్తున్నావు అన్నట్టుగా, అంటే పోర్ట్రే అంటారా నువ్వు దాని మీదే కదా బదా నామినేషన్స్ గుద్దావు అందరికి తెలుస్తుంది కదా అన్నట్టు గౌతమ్ అంటాడు. ఆ విధంగా నామినేషన్ అయిపోద్ది. ఇప్పుడు అవినాష్ వచ్చేసి మన పృథ్వీ నామినేట్ చేస్తాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి లాస్ట్ వీక్ మీరు నన్ను నామినేట్ చేశారు కదా, ఆ పాయింట్స్ నాకు నచ్చలేదు, మీరు చెప్పింది ఏంటి టిఫిన్ లేట్గా వచ్చిందని నాకు నచ్చలేదు అసలు. అండ్ ఆల్సో ఇటువైపు వచ్చేసరికి మోటల్ల టాస్క్ ఏదైతే ఉందో అప్పుడు నేను సంచాలకుగా ఉన్నాను, సంచాలకుగా మీరు ఫెయిల్ అయ్యారన్నారు. అండ్ ఆల్సో నేనేమంటానంటే ఆ గేమ్లో మీరు ఫౌల్ గేమ్ కూడా ఆడారు, నేను ఏ విధంగా సంచాలకుగా ఫెయిల్ అయ్యానో అక్కడ చెప్పుకునే ఛాన్స్ నాకు రాలేదు, అప్పుడు నామినేషన్స్ పూర్తయిపోయినాయి. గేమ్ ఆడుతూ సంచాలకంగా ఉన్నాను కాబట్టి నాకు తెలియలేదు, పక్కన వాళ్ళందరూ చెప్పినప్పుడు మీరు ఫైల్ గేమ్ ఆడారని నాకు అర్థమైంది. ఇక్కడ అవినాష్ ఏమంటాడంటే నువ్వు నుంచొని మాట్లాడు, ఏం చెప్పాలనుకున్నా నుంచొని మాట్లాడితేనే నేను నామినేట్ చేస్తానని చెప్తాడు. సో ఆ విధంగా అవినాష్ అనేటప్పటికి నేను నుంచోను అంటే రోహిణి చెప్తాను అనమాట. లాస్ట్ టైం ఇలాగే తేజానే ఎవరో నుంచోపోతే బిగ్ బాస్ చెప్పారు నుంచోవాలని, సో కొంచెం నుంచోవా అని అడుగుతుంది, అప్పుడు నుంచుంటాడు పృథ్వీ. సో ఇప్పుడు ఏమన్నా టాపిక్ జరిగితే నువ్వు చీఫ్గా ఆపడానికి ట్రై చేయలేదు అంటావు, నీ మధ్యలో వస్తే డిఫెన్స్ లాయర్ అంటావు. వైపు ఆదిత్యని వాడు వీడన్నావు, నన్ను వాడు వీడన్నావు. వీకెండ్లో నాగార్జున సార్ అడిగితే చెప్పడం తప్ప, నేను అప్పుడు అడిగినప్పుడు చెప్పాను రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఈయనేమో ఇటువైపు ఏం పీకే అన్నాడు, అది రెండు తప్పే సార్, ఇద్దరిది తప్పే అన్నాను, అందులో తప్పే ఉంది, దయచేసి రెస్పెక్ట్ ఇవ్వండి, ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అని చెప్పి దండం పెట్టేస్తాడు.
అంటే ఇక ఏం మాట్లాడడానికి ఉండదన్నమాట ఇక్కడ. అవినాష్ చాలా తెలివైనడు, చాలా అంటే చాలా. కానీ మనోడికి ఓటింగ్ ఫ్యాన్ బేస్ లేకపోవడమే దెబ్బ కొట్టింది. ఎందుకంటే మనోడిలో ఆ క్రూయాలిటీ ఉంది, ఆ క్రూయాలిటీకి తగ్గట్టు ఆ కామెడీ ఉంది, ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంది. సో ఆపోజిట్లో 2 యాంగిల్స్ ఉన్నాయి. అవినాష్ వచ్చి నెక్స్ట్ నామినేషన్ విష్ణుప్రియ గారు. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ లేట్ అయిందని చెప్పావు, అంతా బాగానే ఉంది. అండ్ నేను పక్కకు పిలిచి అడిగినప్పుడు నువ్వు ఏంట్రా ఇలా అవుతుంది, అందరూ అడుగుతున్నారు, మరి చూసుకొని చీఫ్గా ఉన్నావు, నీకు నామినేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఈరోజే లేట్ అయింది అని చెప్పావు. నేను అడిగినప్పుడు కూడా ఈరోజే లేట్ అయింది అన్నావు, కానీ నామినేషన్స్లోకి వచ్చేసరికి 3 రోజుల నుంచి లేట్ అవుతుంది అన్నావు. అదేదో నాకు ముందు చెప్తే ముందుగా జాగ్రత్త పడేవాడిని కదా. సో అదొకటి నాకు నచ్చలేదు. అండ్ ఆల్సో ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ అంటే చాలా ఇదిగా చేస్తుంటాము, ఫన్ వేలో వెళ్తున్న దాంట్లో నువ్వు డిస్కరేజింగ్గా ఎవరైనా ఎంటర్టైన్మెంట్ టాస్క్లా చేస్తున్నప్పుడు పక్క నుంచి పరిగెడుతూ అదే చేస్తూ ఉంటే అది కుదరదు, అది ఆ ఫన్ అనేది జనరేట్ అవ్వదు. నేను ఎన్నోసార్లు చెప్పాను. అలాంటిది నువ్వు ఆ టాస్క్లో డిస్కరేజింగ్గా మాట్లాడావు. అంటే కొన్నిసార్లు మాట్లాడింది ఏంటిది ఇంకా అవదా, ఏంటిది మీరు ఇంతటితో ఆపేయండి అని ఏదో అలాంటి వర్డ్స్ కొన్ని యూజ్ చేసినప్పుడు వెంటనే అవినాష్ కూడా చెప్పారు అన్నమాట, ఏంటి ఇలా అంటావు, చాలా డిస్కరేజింగ్గా ఉందని. వీళ్ళు సపరేట్గా కూడా మాట్లాడుకుంటారు, అవినాష్, రోహిణి, తేజ వీళ్ళు కూడా. సో ఈ అమ్మాయి ఇలా చేయడం అసలు ఏమన్నా టాస్క్ ఫన్ ఎలా క్రియేట్ అవుతుంది అది ఇది అని చెప్పి. సో అదే విషయం అక్కడ చెప్తూ ఉంటాడు అనమాట. అండ్ ఆల్సో ఇంకో పాయింట్ ఏమిటంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అసలు నువ్వు నీ కోసం ఆడుతున్నావో పక్కన వాళ్ళకి గేమ్ ఆడడానికి వచ్చావో నాకు అర్థం కావట్లేదు. సూట్ కేసుల విషయంలో నీకు 3 సార్లు సూట్ కేసు వచ్చింది, కానీ నువ్వేమీ నిరూపించుకోలేకపోయావు. ఎవరికైనా వస్తే ఎంత కసిగా ఆడతారు, ఎంత ఇదిగా దూకి ఆడతారంటే విష్ణుప్రియ, నేను దూకి ఆడాను, నేను నా కోసం ఆడాను, గొలవాలన్న కసితోనే ఆడాను, కానీ కుదరలేదు అంటే ఏది ఆలోచించుకు, ఓవర్ థింక్ చేయకు, గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి, ఓకేనా అని చెప్తాడు. నామినేషన్ అయిపోద్ది. ఎన్నికలు వచ్చేసరికి గౌతమ్కి నామినేట్ చేస్తారు. మొన్న నేనా రోహిణీనా ఓడింగ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడో వైల్డ్ కార్డ్ని టార్గెట్ చేశారు అని 5th వీక్లో జరిగిన టాపిక్ అక్కడ కావాలని తీసుకొచ్చి ఇక్కడ ఏదో కంటెంట్ క్రియేట్ చేయడానికి నీ గురించి, నీ స్వార్థం గురించి ఏదో చేసినట్టు నాకు అనిపించింది. అండ్ ఆల్సో ఇందాక జరిగిన ఒక విషయం, పృథ్వీనే నా నామినేషన్ మొదలెట్టావు, తర్వాత సార్ట్అవుట్ అయిపోయింది, ఇప్పుడు నేను ప్రేరణ వేస్తాను అన్నావు. అక్కడ నామినేషన్ ప్రక్రియ కొంచెం ఇన్సల్ట్ చేసినట్టు అనిపించింది. అంటే లేదు పృథ్వీతో ఒక విషయం ఉంది, అదే సార్ట్అవుట్ అయిపోయింది కదా అని చెప్పి నేను పృథ్వీని వదిలేసి ప్రేరణ పెద్ద రీజన్స్ ఉన్నాయని చెప్పి ప్రేరణ మీద నామినేట్ చేశాను. అక్కడ ఏదో ప్రక్రియను ఇన్సల్ట్ చేద్దామని కాదని గౌతమ్ అంటాడు అనమాట. సో ఆ విధంగా మంచి సజావుగానే వెళ్ళిపోద్ది వీళ్ళిద్దరిది, నామినేషన్ అయితే అయిపోద్ది. సో ఇక్కడ నిఖిల్ ప్రేరణ మీద వేసిన పాయింట్ బాగానే ఉంది. ఎందుకంటే ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ ఇసుక వేసే టాస్క్లో మన రోహిణి టాస్క్లో జరుగుతున్నప్పుడు అందరు చెప్తున్నారు ఆగు అన్న కూడా నువ్వు వేసేసి క్లారిటీ ఆఫ్ థాట్ ఒకటి మిస్ అయింది అక్కడ. ఆ గేమ్లో అంత రప్చర్ జరగడానికి కారణం నువ్వే. ఒక నిమిషం ఆలోచించి ఆగి అందరు చెప్పినట్టుగా చేసి ఉండుంటే, ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉండుంటే ఇంత జరిగి ఉండేది కాదని నా ఉద్దేశం. జస్ట్ మిస్అండర్స్టాండింగ్ అంతే. అంటే ఓకే, మిస్అండర్స్టాండింగ్ అనుకుంటే అదే అనుకో. నీకు అక్కడ ఏమి అంటే ప్రేరణ ఉండదు, నీకు అక్కడ ఏం నచ్చలేదంటే పృథ్వీకి నేను వేయడం నచ్చలేదంటే, పృథ్వీ అనే కాదు అక్కడ ఎవరైనా సరే నువ్వు జరిగే ఒక ప్రాసెస్ని మార్చేసావు కదా. సో దానివల్లే అంత క్లారిటీ లేకుండా అలా అయిపోయింది. నేను ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉండి చేసుంటే బాగుండేదని నా ఉద్దేశం అన్నట్టుగా. అంటే మనం చేసే దాంట్లో క్లారిటీ ఉండాలి అనేది నా పాయింట్. అంటే ఇది నామినేషన్ వేసే అంత పెద్ద పాయింట్ కాదు అని ప్రేరణ అంటుంది. అంటే నిఖిల్ అంటుంటాడు అన్నమాట, 12th వీక్ వచ్చాము ఇప్పుడు మనం, ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఉండాలి అనేది నా విషయం అని చెప్తారు. ఆ విధంగా నామినేషన్ అయితే అయిపోద్ది. ఇది కూడా నిజమే, కరెక్టే. ప్రేరణ కావాలని యష్మి చెప్తున్నా కూడా ఇసుక అనేది డుబుక్కుమని వేసేస్తుంది. యష్మి ఆగు ప్రేరణ ఆగు, ఒక నిమిషం ఆగు అన్నా కూడా గబక్కని తీసుకెళ్ళి అసలు ఆ హడావిడి కూడా చూస్తాం ప్రేరణలో. ఎందుకు అలా చేసిందో తెలియదు. యష్మి దీన్ని ఆసరాగా తీసుకొని ఒక్కసారే అంటది ప్రేరణ, నేను ఆగన్నా ఆగలేదు, నేనేం చేయను అంటది. కానీ ఈ జరిగిన డ్యామేజ్కి అందరూ యష్మిని తిడుతున్నా కూడా ప్రేరణ వల్ల ఇలా జరిగిందని పాపం ప్రేరణ మీద ఏం తొయ్యదు యష్మి. సో ఇక్కడ ప్రేరణ ఏముంటుందంటే అది పెద్ద పాయింట్ ఏమీ కాదు అన్నట్టు మాట్లాడుతుంది. ఇక్కడ నిఖిల్ చెప్పింది మాత్రం కరెక్టే. క్లారిటీ ఆఫ్ థాట్ అనేది నీకు 12th వీక్లో మిస్ అయింది. రోహిణి పరిగెత్తకుండా మన చీఫ్ అక్క వచ్చేస్తారు అనమాట. వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చి విష్ణు మీద వేస్తుంది. ఫస్ట్ ఎప్పుడైతే నాగార్జున సార్ కొన్ని ఫన్ టాస్క్లో మనకు పెట్టారు కదా, ఫన్ టాస్క్ అందు ఒక టాస్క్లో పెట్టారు కదా. సో గెలవడానికి తొక్కుకుంటూ వెళ్ళిపోతాను అనే పాయింట్ నాకు ఇచ్చావు. నువ్వు అది ఏ రీజన్ మీద ఇచ్చావు అని అడిగితే విష్ణు వెంటనే అరే నేను ఏ రీజన్ మీద ఇచ్చానంటే చెప్తాను అంటే ఇక్కడ వీళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆగు నేను చెప్తున్నానంటే విష్ణుప్రియ అంటుంది అనమాట, ఆడియన్స్ కూడా నేను క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను, వెయిట్ చేయని చెప్పి చెప్తానమాట. హరితేజ దగ్గర ఉంది కదా, అలాంటిది నువ్వు ఆ టాస్క్లో హరితేజ దగ్గరే ఆ లైటర్ కొట్టేసి
నీ దగ్గర పెట్టేసుకొని నువ్వు మాకు ఇవ్వడానికి ట్రై చేసావు కదా, అప్పుడు నాకు ఆ పాయింట్ అనిపించింది గెలవడానికి తొక్కుకుంటూ వెళ్ళిపోతాను అనే పాయింట్. ఆ రీజన్ చెప్దామని ఆ పాయింట్ తీసుకున్నాను అంతే తప్ప నీ మీద ఏదో పెద్ద గ్రడ్జ్ పెట్టుకొని వేరేదేదో ఉంది అని నిన్ను విలన్లా పోర్ట్రే చేయడానికి అది కాదు. సో రోహిణి ఏమంటదంటే నువ్వు అప్పుడు నాకు ఈ నాకు ఈ రీజన్ చెప్పలేదు అంటే, ఐ స్వేర్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది అంటే నేను ఆ రీజన్ మీదే అని చెప్పి నా మైండ్లో పెట్టుకున్నాను అని విష్ణు అంటారు అనమాట. సరే వదిలేసే, మనం బయట ఫ్రెండ్సే కదా అంటే విష్ణుప్రియ అంటే మనం బయట ఫ్రెండ్స్ అని ఎవరన్నారు, మనం పర్సనల్గా ఏం కలవలేదు కదా, కొలీగ్స్ అనుకోవచ్చు అంటే ఓకే కొలీగ్స్. అయితే ఇప్పుడు గెలవడానికి తొక్కుకుంటే వెళ్ళిపోతారు అనే పాయింట్ ఎంత పెద్దది, సూట్ అయితేనే కదా ఇస్తారు, నువ్వు అలాంటిది నాకే వేసావు ప్రియా అంటదనమాట. మొన్న నువ్వు నేను కొట్లాడుకున్నప్పుడు నేనేదో జూనియర్ హైలైట్ చేసేస్తున్నావు కదా, అంతకుముందు నేను ప్రతిసారి నువ్వు ప్రతి గేమ్లోనూ గెలుస్తావు, నువ్వు నిజంగా ప్రతి దాంట్లోనూ గెలిపోయిన ఇది అని చెప్తాను కదా, అదెందుకు హైలైట్ చేయట్లేదు, నేను జీరో అనగానే పెద్ద హైలైట్ చేసేసావు అన్నావు, నువ్వు ఆడుతున్నావు గెలుస్తున్నావు అని, మళ్ళీ ఈ వీక్ అంతా జీరో అంటావు ఏంటో నాకు అర్థం కాదు అన్నట్టు రోహిణి అంటది. సో ఇప్పుడు హెల్పింగ్ గురించి వస్తారన్నమాట. నాకు నేను మాట ఇచ్చాను కాబట్టి ఈ మాత్రం చేశాను అని చెప్పి నామినేషన్స్లో రోహిణి గురించి అనిందంట. అది పాయింట్అవుట్ చేస్తుంది రోహిణి. అంటే నాకు ఎంత సహాయం చేయాలనిపిస్తే అంతే చేస్తాను, అంతకు మించి నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా నువ్వైనా అన్నట్టు విష్ణుప్రియ అంటది. నువ్వెవ్వరు ఏం చెప్పినా కూడా తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నావు. ఇద్దరు నీ ఫ్యామిలీ వచ్చినా కానీ ఫ్రెండ్స్ వచ్చినా కానీ నిన్ను ఆట మార్చుకోమని ఎన్నో విధాలుగా చెప్పినా నువ్వు తీసుకోవు అన్నట్టుగా రోహిణి అంటది అనమాట. విష్ణుప్రియ అంటది అయితే నువ్వు మొన్న నాకు సార్ ముందు నేను ఈ పాయింట్ చెప్పలేకపోయాను యాక్చువల్గా, నువ్వు మొన్న నన్ను ఏమన్నావు, నువ్వు ప్లాన్ చేసుకొని వచ్చావు, నువ్వు స్ట్రాటజీ ప్లే చేస్తున్నావు, ఇక్కడికి వచ్చి నువ్వే ఆ ప్లాన్ నాకు చెప్పావు అది ఇది అన్నావు, అదంతా నా క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నది కాదా, అది తప్పు కాదా, అది నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నది కాదా, ఈ పాయింట్ పృథ్వీ అందించాడు కదా నీకు, నాకు తెలుసు అన్నట్టు రోహిణి అంటది. ఆహా నీకు ఎలా తెలుసు అంటే నా ముందే చెప్పాడు పృథ్వీ, అప్పుడు ఆ మాత్రం నీకు అప్పుడే వెలిగిందిలే, నాకు తెలుసు నాకు, అయినా నువ్వు మాట్లాడింది నా క్యారెక్టర్ గురించా కాదా అని విష్ణుప్రియ అంటది. నేను నీ క్యారెక్టర్ గురించి మాట్లాడలేదు, నువ్వు చెప్పిందే నేను నీకు చెప్పాను అంతే అని రోహిణి అంటది అనమాట. నేను కూడా అంతే, నాకు కోపం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అని చెప్పి విష్ణుప్రియ అంటది. నువ్వు గేమ్గా తీసుకో, పర్సనల్గా తీసుకోకు అని ఫైనల్గా విష్ణుప్రియ చెప్తాను. నేను గేమ్గా తీసుకుంటా, నువ్వు కూడా అలాగే తీసుకో అంటది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి నబీల్ అనమాట. టీ షర్ట్ నీ ఏం పరంగా నువ్వు ఆడుతున్నావు, వేరే వాళ్ళ టీ షర్ట్ ఎవరైతే గెలవకూడదు అనుకుంటావో దాన్ని చింపేస్తున్నావు ఓకే, ఒక్కోసారేమో నువ్వు గెలవకూడదు అనుకున్న వ్యక్తిని నువ్వు గేమ్ ఆడుకుంటూ మళ్ళీ మూడో వ్యక్తిని గెలిపిస్తున్నావు, దానికేంటి అన్నట్టు అడుగుతుంది. దానివల్ల నీకేంటి ప్రాబ్లం అయింది, నన్ను ఎవరైనా రేస్ నుంచి అవుట్ చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళని కూడా తీసేస్తాను, నేను పెద్ద కత్తిగాడిని అన్నట్టు మాట్లాడుతున్నాడు. అక్కడ రోహిణి ఏమంటుందంటే చెప్పు విచిత్రమైన సౌండ్లు వేస్తుంటే రోహిణి కూడా నువ్వు ఏదైనా మాట్లాడుకో నేను చెప్పేది అన్నట్టు మొన్న ఏమన్నావు విష్ణుని నన్ను కొంచెం ఇన్సల్ట్ చేసినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఇదే బిహేవియర్ పృథ్వీ దగ్గర చూశాను నేను, చాలా తక్కువ చేసి చూస్తాడు అందరినీ, ఈ బిహేవియర్ మంచిది కాదు, నేను ఆల్రెడీ పృథ్వీకి చెప్పాను, అదే బిహేవియర్ నీలో చూశాను అంటే ఏం చూసావమ్మా అంటే మన నిఖిల్ విష్ణు నేను రెడ్ డ్రెస్లు వేసుకుంటే ఇవాళ వీళ్ళలో ఎవరైనా గెలిస్తే కలర్ ఎఫెక్ట్ మనకు కలిసి వచ్చింది అనుకుందాము అంటాడు. నిఖిల్ ఓకేలే అంటే నిఖిల్ ఎప్పుడు గెలుస్తాడు కదా అని చెప్పి నిఖిల్ ఓకేలే, వీళ్ళిద్దరిలో ఎవరైనా గెలిస్తే అప్పుడు చూద్దాం అన్నావు, అది కొంచెం ఇన్సల్ట్ చేసినట్టే కదా లేడీస్గా మమ్మల్ని అంటే అక్కడ అమ్మా అయ్యా నువ్వు అక్కడేమో నవ్వావు, అదంతా ఫన్గా తీసుకున్నాము అందరం అనుకున్నాము, ఇది నామినేషన్లోకి తెచ్చే పాయింటా, ఏదన్నా పాయింట్ ఏమన్నా ఉంటే నా దగ్గరకు వచ్చి ముందు మాట్లాడండి అంటావు, అలాంటిది నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడకుండా ఇంత సిల్లీ పాయింట్ నామినేట్ చేస్తున్నావా అని చెప్పి నబీలు రెచ్చిపోతాడు. ఇక్కడ రౌడీ రోహిణి అనిపించుకుంది, రోహిణి కూడా బాగా కంట్రోల్ చేసింది. ఆపు చూసాలే ఆపు నీ మొత్తం నాకు తెలుసు ఆపు ఇంకా అన్నట్టు రోహిణి అంటది. తర్వాత అసలైన టాపిక్ ఇప్పుడు తెస్తుంది మన రోహిణి అక్క. మొన్న ఇసుక పోయమన్నప్పుడు నువ్వేంటి పై నుంచి ఇసురు కొట్టావు, అందరూ ఎలా పోసారు నువ్వెలా పోసావు అంటే నా ఇష్టం, నేను ఎలా పోస్తే నీకెందుకు అంటే అది నీట్గా పోయాలో అయితే కుండ పడకుండా అబ్బా అయ్యా నేనెందుకు అలా చేస్తాను, నీకు స్పీడ్గా పోసేస్తే కింద పడిపోతుంది అనేక కుండ నీకు నచ్చలేదు అంటారు, మిగతా వాళ్ళు పోసినట్టు పోయొచ్చు కదా అంటే వాళ్ళ నా అభిప్రాయంలో వాళ్ళు తప్పు, ఈయన ఓడిపోతే ఒకటి మేము ఓడిపోతే ఒకటి అంటే నబీల్ ఏదో కలర్ పడుతున్నప్పుడు కూడా సిగ్నల్ ఇస్తాడు ఇలా హ్యాండ్ లేపి అందరు నవ్వుతారు అనుకుంటా. ముందు విష్ణుప్రియ ఉంటుంది ఇలాంటి వాటికి, ఏంటో ఆమె ఎందుకు ఉంటుందో తెలియదు కానీ బాబు తలనొప్పి వచ్చేస్తుంది మాకు. ఈ వారం ఖచ్చితంగా విష్ణుప్రియ అవుట్ అవ్వకపోతే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నారో మామూలుగా కత్తి పట్టుకొని వచ్చేస్తారు ఇక. అండ్ బిగ్ బాస్ జాతకాలు చూస్తే కూడా అర్థమైపోతుంది ఈ వారం ఖచ్చితంగా ఆమె బట్టలు సర్దుకోవాల్సిందే.
అండ్ ఇటువైపు వచ్చేసరికి అందరు కలిసి గౌతమ్ని టార్గెట్ చేశారు పాపం. ఏం పర్వాలేదు, కానీ గౌతమ్ ఇదే ఆసరాగా తీసుకొని కార్నర్ అయ్యారని మనకంటే అలాగా ఫీల్ అయిపోతే చాలా కష్టం. ఆ హుషారు అది గేమ్లో చూపిస్తేనే, మరీ ఇండివిజువల్ పాట అనేది ఎక్కువ పాడకుండా ఉంటేనే మనవాడికి కలిసి వస్తుంది. విష్ణుప్రియ తేజ కేసిన నామినేషన్ అసలు ఎవరికి నచ్చదు, ఎవరికి నచ్చదు. ఆయన గేమ్ని ఆయన చెడగొట్టింది కాకుండా ఇంకా రివర్స్ ఆయనకి నామినేట్ చేసి, ఎందుకంటే దొరికాడు, నాకు నామినేట్ చేశాడు కదా, తేజకి రివర్స్ చేస్తే అయిపోద్ది అనుకొని చేసింది. ఎవరిది ఒక హై మూమెంట్ ఉన్న నామినేషన్ ఏమీ లేదు, అందరికీ సోసోగానే వెళ్ళి పర్టికులర్గా ఒకళ్ళు చెప్పాల్సిన అంత హై ఎవరిది లెగవలేదు. అది గాయస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఓటింగ్ రివ్యూ కూడా చేస్తాను.